చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు చదువుకుంటున్నాం, ఎంతో అంత చదువుకున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి జాబు అనేది ఇలా నూరు పోసిరు ఇలా పసరు మొత్తము. ఒక నెల రోజులు మీరు ఏదన్నా ఒక నెల లేదంటే ఒక 10 రోజులు ఏదైనా విషయం గురించి ఆలోచించారు అనుకోండి, ఒక విషయం గురించి ఆలోచిస్తే ఎప్పుడు అదే వస్తుంది మైండ్లో కళ్ళ ముందర కనబడుతుంది, ఎప్పుడు మైండ్లో అదే తిరుగుతుంది. మరి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదువుకుంటున్నాం, చదువుకునేటప్పుడు మొత్తం కూడా జాబు అని చేయమని చెప్తారు ఇప్పుడు జనాలందరూ కూడా. మన మైండ్లో జాబ్ ఉంటుందా బిజినెస్ ఉంటుందా? జాబ్ ఉంటుంది. మన చుట్టుపక్కల జాబ్ చేస్తున్నారా ఎక్కువ బిజినెస్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నారు. మన వాతావరణం కూడా చాలా ప్రభావితం చేస్తుంది, మన కల్చర్ కూడా. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, మన చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం కూడా జాబ్ చేస్తారు. వాళ్ళని చూసి ఏమనిపిస్తుంది అంటే అరే నేను కూడా జాబ్ చేయాలనిపిస్తుంది. చుట్టాలు అదే చెప్పే, దోస్తులు అదే చెప్పే, ఇంట్లో అదే చెప్పే, ఇట్లా జనాలు ఎక్కడి వరకు వెళ్ళారంటే పెళ్ళి అయ్యి అండ్ పిల్లలు పెద్ద మంచి అయ్యే వరకు కూడా చదువుతున్నారు ఇంకా జాబ్ల కోసం. అర్థమవుతుంది సార్? ఆ పిల్లలు మనలో అయినాక కూడా ఇంకా జాబ్ కోసం చదువుతున్నారు, జాబ్ కోసం వెతుకుతున్నారు. చిన్నప్పటి నుంచి అరే జాబ్ ఒకటే కాదు వేరే బిజినెస్లు ఉంటాయి, జాబ్ ఒకటే కాదు వేరే బిజినెస్లు కూడా మస్తు ఉంటాయి, బతకనికి చాలా ఉంటాయి అని చెప్పిన అనుకో నీ మైండ్లో కూడా ఆలోచన వస్తారు కదా. అరే మా సార్ అదే చెప్పారు, మా మేడం అదే చెప్పారు, మా పేరెంట్స్ అదే చెప్పారు, మా చుట్టాలు కూడా చెప్పారు, జాబ్ ఒకటే కదా బతకాలంటే మస్తు భూమి మీద మస్తు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేసేటి ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటాయి, రకరకాల బిజినెస్లు ఉంటాయి, జాబ్ ఒకటే కాదని మన చిన్నప్పటి నుంచి మన మైండ్లో చెప్పారు అనుకో ఒకవేళ జాబ్ మీద కాకుండా వేరే మీద ఆధారపడే అవకాశం ఉందా లేదా? ఇది ఒక కారణం. సో చిన్నప్పటి నుంచి మన మైండ్లో ఏం పోసారంటే జాబ్ అనేది నూరు పోసారు. ఇప్పుడు ఆలోచించండి సార్, ఒక పర్సన్ 20 ఏళ్ళు జాబ్ అని ఆలోచిస్తుండు, ఆయన జాబ్ కోసం వెయిట్ చేస్తుండు, ఆయన మైండ్లో మొత్తం జాబ్ ఉంటుందా బిజినెస్ ఉంటుందా? ఆ జాబ్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి బిజినెస్ అని మనం చెప్పినాం, వచ్చే అవకాశం ఉంటుందా? వస్తారా? అదే పర్సన్ దగ్గరికి వెళ్ళి అరే నీకు మంచి జాబ్ చూసినారా పోయి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తారని చెప్పిన అనుకో వస్తాడా? ఇదే జరుగుతుంది. మీరు ఏం పరిచయం కావాల్సిన అవసరం లేదు. జనాలు ఈ బిజినెస్లలో మెల్లగా రావడానికి గల కారణం ఇదే. మనము ఎవరికి పైసలు అవసరం లేక కాదు, ఎవరికి బిజినెస్లు అవసరం లేక కాదు, ఎవరికి డబ్బులు అవసరం లేక కాదు. ఈ 3 కారణం. ఒకటి ఫేక్ కంపెనీ రావడం ద్వారా జనాలు మెల్లగా వచ్చారు. గతంలో ప్రతి ఊర్లో 10 మంది 20 మంది పైసలు అంటే మోసపోయారు. ఈ పైసలు అంటే మోసపోయిన వాళ్ళని చూసి కొందరు ఉన్నారు. ఈ పైసలు అంటే మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీవీలలో పేపర్లు రావడం ద్వారా అదంతా చదివినటువంటి జనాలందరూ కూడా భయపడుతున్నారు. రెండోది ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకు చదువుకున్నాం, మనం చదివినటువంటి చదువులో ఎక్కడ కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ కనబడలే. తర్వాత మూడోది ఏంటంటే చిన్నప్పటి నుంచి మన మైండ్లో ఏం పోసారంటే ఏం పెట్టారంటే జాబ్ అని చెప్పారు కాబట్టి జనాలు మెల్లగా వస్తారు. అర్థమైందా? అర్థమవుతుందా? రైట్. ఇది మరి ఈ బిజినెస్ గురించి ఏం సార్ అనేది మాట్లాడదాం. అంతలేదు బోర్డు జర వెరగానే ఉన్నాయి, కాళ్ళు ఎక్కువ వస్తుంది. రైట్. మరి ఈ బిజినెస్ మన బిజినెస్ ఏం సార్ అంటే కంపెనీ పేరు ఏం పేరు? ఏం పేరు? 2004 స్టార్ట్ అయింది సార్ ఈ కంపెనీ. వెస్టీజ్ అనే కంపెనీ 2004 స్టార్ట్ అయింది. గౌతమ్ బాలి సార్ ఎండి వచ్చేసి గౌతమ్ బాలి సార్. ఇది ఇండియన్ కంపెనీ. ఎవరి కంపెనీ? ఇండియన్ కంపెనీ. బయట 9 దేశాలలో ఉంది, బయట 9 దేశాలు ఉంది. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు 5 కోట్ల మంది పనిచేస్తారు. ఆయమ్మ స్థాయి నుంచి కలెక్టర్లు కూడా ఉన్నారు వెస్టీజ్లో. ఆయమ్మ స్థాయి నుంచి కలెక్టర్స్ ఉన్నారు వెస్టీజ్లో. తక్కువ మంది వచ్చారు కదా, మనం మీటింగ్ అంటే ఏమనుకుంటాం అంటే ఏమో మీటింగ్ అంటే ఎంతమంది ఉంటారు, కుర్చీలు దొరుకుతారు ఏమనుకుంటాం. ఇక్కడ చూస్తే వాడు కుర్చీలో కూర్చునే గది కూడా ఉండదు. అవునా కాదు? ఇప్పుడు బయట మీటింగ్లు ఎట్లా జరుగుతాయి? ఏ మీటింగ్ పోయినా బయట పార్టీ మీటింగ్లు మనము ఏ మీటింగ్ పోయినాం బయట రకరకాల మీటింగ్లు పోయి అన్ని మీటింగ్లు పెద్ద జరుగుతాయి. ఆడ మంచి ఏసీ ఉంటుంది, లేదంటే వాటర్ ఉంటుంది, టిఫిన్స్ ఉంటాయి, లంచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. జనాలు కూడా బీభత్సంగా వస్తారు, పాటలు పెట్టడం, డ్యాన్స్ చేస్తారు, రకరకాలు జరుగుతాయి. ఇలా మీటింగ్ ఇది కూడా అట్లనే అనుకుంటాం. మీటింగ్ అంటే జనాలు ఎంతమంది సిగ్నల్లో మీటింగ్ పోయాను ఫస్ట్ టైం వెస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు. కంపెనీ నుంచి ట్రైనింగ్ తీసుకుందామని మేము ఎంత భయపడుతున్నాం అంటే 10 నిమిషాలు లేట్ అయింది. మేము జనాలు ఎంతమంది వస్తారు, కుర్చీలు దొరుకుతలేవు, మాకు పుస్తకాలు దొరుకుతలేవు అనుకున్నాం. ఆడికి పోయి చూసుకుంటే మేము ఇద్దరే ఫస్ట్ పోయినాం. మీటింగ్ మొత్తం 5 మంది విన్నాం. వాళ్ళు పెద్ద ఉంది 5 మంది. మేము అనుకున్నాం ఓల్డ్ గారు ఇదేం మీటింగ్, ఇదేం స్టార్టింగ్ రా ఇలా ఓల్డ్ 5 మందికి ఏం మీటింగ్ రా ఆయన. సార్ ఒకసారి జనాలు ఎవ్వరు లేడని నీ మైండ్లో వచ్చింది. ఇదబుద్ధి అవుతుందా? నేను బంగారం చెప్పి నీ మైండ్లోకి వస్తాను. నేను బంగారం ఇక్కడ జనాలు ఇవ్వలేడు, 2-3 ఉంటే ఇదబుద్ధి అవుతుందా? ఎట్లుండాలంటే మొత్తం ఇసుకేసి తీసుకురానట్టు మంది ఉంటే ఓ మందిని చూసి ఇది పెద్ద మీటింగ్ అనిపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు వెస్టింగ్లో 5 కోట్ల మంది పనిచేస్తారు. మీకేం రిక్వెస్ట్ అంటే ఇది చిన్నది పెద్దదని చూడకండి. ఇది చిన్నది పెద్దది జనాలు ఎక్కువ వచ్చారు తక్కువ వచ్చారు అట్లా కాకుండా ఒకసారి మన మైండ్లో జనాలు ఓటు రాలే ఇదేం బిజినెస్లే అనిపించింది అనుకో, నేనేం చెప్పినా మీకు ఎదుగుతుంది కదా సార్. సో మీకేం రిక్వెస్ట్ చేసినంటే ఒక 40 నిమిషాలు ఒక 30 నిమిషాలు మీకు ఎంత వీలైతే అంత తెలుసుకోండి.
తెలుసుకున్న తర్వాత ఈ బిజినెస్ నేను చేసే బిజినెస్ ఏందో మేము చేసే బిజినెస్ అని తెలుసుకోండి. ఒకవేళ సార్ ఈ బిజినెస్ బాగుందంటే కలిపి పని చేద్దాం, బాగాలేదంటే నేను స్టార్ట్ చేస్తా, మీరు బాగాలేదు అనుకున్న వాళ్ళు కదా. మరి ఈ బిజినెస్ ఏం సార్ అంటే డైరెక్ట్ సెల్లింగ్. ఏం సెల్లింగ్? డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మందికి ఈ బిజినెస్ గురించి తెలియదు. నేను ఇప్పుడే కదా మనము ఈ బిజినెస్ గురించి చెప్పడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాం, గ్రామాలకు వెళ్తున్నాం, లేదంటే మన ఫ్రెండ్స్, మన రిలేషన్, మన చుట్టాలు, మన తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాలుగా మాట్లాడుతారు. మస్తు వచ్చినాయి, మస్తు చూసినావు, ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి, నువ్వు ముందైతే చేయను, నీ 10 వచ్చాక నేను వస్తా, ఇట్లాంటి వీడియో చూసిన వాళ్ళు ఎన్నో వచ్చినాయి, మధ్యలో ఎత్తేస్తారు, తర్వాత బయట ఇట్లా రకరకాలుగా మాట్లాడుతారు వాళ్ళందరూ. సో నేనేం చెప్తున్నా సార్ అంటే, సార్ మీరు గతంలో చూసింది వేరు, గతంలో చేసింది వేరు, గతంలో విన్నది వేరు. మీరు చూసింది, మీరు చేసింది, విన్నది వేరు. ఇగో నేను చేస్తున్నది వేరు. నేను చేసేటువంటి బిజినెస్ 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. నేను ఈ బిజినెస్ చేయబట్టి 30 నెలలు అవుతుంది. నేను 20 సంవత్సరాల నుంచి బిజినెస్ నడుస్తుంది, నేను చేయబట్టి 30 నెలలు అవుతుంది. ఈ బిజినెస్ ద్వారా చాలా మందికి ఇంకొక ఆలోచన ఏముందంటే, ఇది జనాలను జేం చెప్పేయాలని ఆలోచనలు పడ్డారు. చాలా మంది జనాలను జేం చెప్పేయాలంటగా అని ఆలోచనలు పడ్డారు. జనాలను చేంజ్ చేయించే బిజినెస్ సార్ మైండ్లోకి తీసాను. సో మీకు కొత్తలో చెప్తారు వాడిని వీని ఒవ్వని చేంజ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇంకోటి ఇది చైన్ సిస్టమ్ అనే ఆలోచనలు చాలా మంది. ఇది చైన్ సిస్టమ్ బిజినెస్ కాదు, జనాలను చేంజ్ చేయించే బిజినెస్ కాదు, ప్రొడక్ట్లు తీసుకొని అమ్ముకునే బిజినెస్ కాదు. అసలు ఏంటనేది ఒక విషయం తెలుసుకోండి బిజినెస్ గురించి. ఈ రోజు మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ బిజినెస్ పైన చాలా మందికి అవగాహన లేదు. అవగాహన తీసుకురావాలా లేదా? అవగాహన కల్పించాలా లేదా? చాలా మందికి ఈ బిజినెస్ పైన చైతన్యం లేదు, చైతన్యం కల్పించాలి. చాలా మందికి సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ ఇవ్వాలి. చాలా మందికి నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఇవ్వాలి. ఈ రోజు షార్ప్నర్లో 4 వచ్చినా కానీ కూడా ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, సార్ మీరు చూసినటువంటి, చేసినటువంటి, విన్నటువంటి బిజినెస్లు వేరు, వెస్టేజ్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వేరు. ఈ బిజినెస్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చాలా మందికి తెలియదు. ఈ బిజినెస్ పైన చైతన్యం కల్పించాలి, చైతన్యం చేయాలి, అవగాహన కల్పించాలి, కనీసం నాలెడ్జ్ కల్పించాలి, సబ్జెక్ట్ కల్పించాలి అనే ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. తెలుసుకున్నావా మరి? తెలుసుకున్నావా? రైట్. సో మన బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఏం సెల్లింగ్? కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. 2004 స్టార్ట్ అయింది. మన ఇండియన్ కంపెనీ. గౌతమ్ బాలి సార్ ఎండి. 9 దేశాల ఉంది, 5 కోట్ల మంది పనిచేస్తారు. మరి బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏంది సార్? మరి అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంది? అసలు ఏంది డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నావు? అసలు ఏంది ఆ బిజినెస్? ఇది 1920లో స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు 1920లో అమెరికాలో కాలిఫోర్నియా సిటీలో స్టార్ట్ అయింది. ఇదే కాదు అడగదు. మరి ఏంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే? నోటి మాట ద్వారా ప్రచారం అయ్యేటువంటి బిజినెస్. టీవీలలో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రాకుండా కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది అంటే, కంపెనీ ఉంటుంది, కంపెనీ ఒక వస్తువు తయారు చేస్తుంది, వస్తువు తయారు చేసి టీవీలలో, పేపర్లు ఇవ్వదు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదు, మధ్యవర్తులను ఎవ్వరు పెట్టుకోదు. కంపెనీ వస్తువు తయారు చేస్తుంది, బయట వస్తువు కంటే మంచి క్వాలిటీ తయారు చేస్తుంది. తయారు చేసి టీవీలలో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా, మధ్యవర్తులు పెట్టుకోకుండా తీసుకొచ్చి షాప్లో పెడుతుంది. ఈ షాప్లో పెడితే డైరెక్ట్ కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్. ఇప్పుడు నాది కంపెనీ అనుకోండి, నేను కంపెనీలో ప్రొడక్ట్ తయారు చేస్తున్నా, టీవీలలో, పేపర్లు ఇయ్యను, తీసుకొచ్చి నేను షాప్లో పెడుతున్నా. షాప్లో పెట్టి ఏం చెప్తున్నా సార్ అంటే, సార్ నా ప్రొడక్ట్, నా కంపెనీ ఉంది, నా కంపెనీలో ప్రొడక్ట్ క్వాలిటీ నేను తయారు చేస్తున్నా. ఒకవేళ నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను నడిపిస్తున్నా, మీరు ఒకసారి నా కంపెనీలో ఫ్రీగా ఐడి తీసుకోండి, ఫ్రీగా జాయిన్ అవ్వండి, డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా జాయిన్ అయ్యి మీకు కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కొని వాడండి. ఇది ఒరిజినల్ కాన్సెప్ట్. నేను ప్రొడక్ట్ తయారు చేస్తున్నా, నా కంపెనీ ఉంది, నా కంపెనీలో ప్రొడక్ట్ తయారు చేస్తున్నా, బయట వస్తువుల కంటే మంచి క్వాలిటీ తయారు చేస్తా, తయారు చేసి టీలలో, పేపర్లు ఇయ్య, బిజినెస్ చేసుకోనికి మధ్యవర్తులు ఒవ్వని పెట్టుకోను, తీసుకొచ్చి షాప్లో పెడతా. ఫస్ట్ నా కంపెనీ గురించి మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు మంచిగా అనిపిస్తే కొన్ని వస్తువులు కొనుక్కొని వాడుకోండి, బాగుంటే కంటిన్యూ చేయండి. ఇది ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్. దీంట్లో పైసలు కట్టుడు కానీ, వేరే వాళ్ళు కట్టించుడు కానీ, ఐడి చేసుకుని పైసలు కట్టడం కానీ ఏమి ఉండదు సార్. ఐడి చేసుకుని రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, జనాలను జాయిన్ చేయడానికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, జనాలను ముంచాల్సిన అవసరం లేదు. సింపుల్ కాన్సెప్ట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ 1920లో అమెరికాలో స్టార్ట్ అయింది, కాలిఫోర్నియా సిటీలో. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా, మధ్యవర్తులను పెట్టుకోకుండా డైరెక్ట్ కస్టమర్కి ఇస్తుంది. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటాం. తర్వాత ఈ బిజినెస్ 2016లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఇండియన్ గవర్నమెంట్. 2023లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఇండియన్ గవర్నమెంట్. తర్వాత 2018లో తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 2024 సెప్టెంబర్ 11న తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 130 దేశాలలో, 130 నుంచి 140 దేశాలు
130 నుంచి 140 దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ నడుస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే నోటి మాట ద్వారా ప్రచారం అయ్యేస్తారు. ఇంట్లో పైసలు కట్టించు కానీ, జనాలతో పైసలు కట్టించు కానీ, ఇంత పెట్టి కొనమని కానీ, ఇదే కొనాలి, ఇంత పెట్టి కొనాలి, 2000 పెట్టి కొనాలి, 3000 పెట్టి కొనాలి అనేది ఉండదు. కంపెనీకి నచ్చిన ప్రోడక్ట్ మీకు ఏమి ఇవ్వదు. సార్ నేను ప్రోడక్ట్ తయారు చేస్తున్నా, తీసుకొచ్చి షాప్లో పెడుతున్నా, ఫస్ట్ నా కంపెనీ గురించి తెలుసుకోండి, నేను టీవీలలో పేపర్లు ఇవ్వను, బాగుంటే వాడుకోండి. ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే. సార్ ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చినాము, సరే కొంతమంది మనం పక్కన పెట్టేసండి, వచ్చిన నలుగురు కన్నా కొన్ని విషయాలు తెలిసినా తెలియలేదా? తెలిసినా లేదా? కొంటాము కొనడం పక్కన పెట్టేది సార్, పైసలు ఏమో సార్ ఎన్నో సంపాదించుకోవచ్చు, వెస్ట్లో సంపాదించుకోవచ్చు, ఇంకో దాంట్లో సంపాదించు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మందికి ఏం ఆలోచన ఉందంటే జనాలను ఖచ్చితంగా జైన్ చేయాలంట, ఇది ఖచ్చితంగా నలుగురు జైన్ చెప్పారంట, 10 మందిని జైన్ చెప్పారంట, చైన్ సిస్టమ్ అంట, తిరగాలంట, రిస్క్ తీసుకోవాలంట, కష్టపడాలంట, ఊరు తిరగాలంట. ఈ ఆలోచన ఉంది. ఊరు తిరుగుడు, కష్టపడదు, రిస్క్ తీసుకున్నాడు, చైన్ సిస్టము జనాలు జైన్ చెప్పించేది కాదు. అన్న నేను తయారు చేస్తున్నా, తీసుకొని షాప్లో పెడుతున్నా, బయట దానికంటే బాగుంటుంది. ఒకసారి వెస్టింగ్ నా కంపెనీ గురించి తెలుసుకొని వాడుకో, ప్రోడక్ట్ బాగుంటే కంటిన్యూ, బాగాలేకపోతే వదిలేస్తాయి. మంచిగా ఉంది, బాగుంది, ఓకే. ఈ విషయాలు అర్థమైనా లేదు సార్ ఈ మీటింగ్ రావడం ద్వారా? అర్థమైనా లేదా? సో ఇది కాన్సెప్ట్. 130 దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నడుస్తుంది. 1920 స్టార్ట్ అయింది అమెరికా కాలిఫోర్నియాలో. 2016, 2020 ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 2018, 2024లో తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సార్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే ఏదైనా సరే బంద్ చేయమనా లేదంటే చేయమని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందంటే దీనివల్ల నష్టం ఉంటే ఇస్తుందా, లాభం ఉంటే ఇస్తుందా? నేను కూడా మీకు ఏం చెప్తున్నా సార్ అంటే, సార్ ఈ బిజినెస్ ద్వారా 100% మీ కుటుంబానికి యూజ్ అవుతుంది, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది, మీకు ఒకవేళ పంట ఉంటే పంట పొలానికి ఉపయోగపడుతుంది, మీ ఇంట్లో పేరెంట్స్కి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. తెలుసుకోవచ్చా లేదా? మనకు ఉపయోగపడుతున్నప్పుడు తెలుసుకోవచ్చా లేదా? మన పంట కూడా ఉపయోగపడుతుంది తెలుసుకోవచ్చా లేదా? మన ఒంటికి కూడా ఉపయోగపడుతుంది తెలుసుకోవచ్చా లేదా? మన ఫ్యామిలీ కూడా ఉపయోగపడుతుంది తెలుసుకుందాం, బాగుంటేనే ముందనుకోదాం. మరి ఏం సార్ ఈ బిజినెస్ గురించి ఆలోచిస్తే ఈ కాన్సెప్ట్. సో చాలా మందికి నేను వెళ్ళి నా ఫ్రెండ్స్కి చెప్పిన, కొంతమందికి ఇదే మాట్లాడుతారు, చైన్ సిస్టమ్ జనాలను చేయాలి, మందిని చేంజ్ చేయాలి, ఆన్ చేంజ్ చేయాలి, ఏం చేంజ్ చేయాలి, ఏ ఓన్ తోటి అవుతుంది అన్నాడు. మరి తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చా లేదా? సో అట్లా ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఇక్కడ డైరెక్ట్ కంపెనీ ఉంటుంది సార్, కంపెనీ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, కంపెనీలో సైంటిస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ కంపెనీ బయట దానికంటే క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తుంది, తయారు చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వనంటుంది, మధ్యవర్తులను ఎవరిని పెట్టుకోనంటుంది, తీసుకొచ్చి షాప్లో పెడుతుంది. సార్ ఏం చెప్తుందంటే, సార్ ఫస్ట్ మా కంపెనీ గురించి తెలుసుకోండి, ఏం చేయాలి తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత ఫ్రీగా చేయండి. ఎట్లా ఫ్రీగా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, లేదంటే మీకు నచ్చిన కార్డు పెట్టి చేయనివ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోండి. ఏంది నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోండి, మీకు నచ్చినంత డబ్బు పెట్టి కొనుక్కోండి. అర్థమైందా? కొంచెం ఏదా లేదు? మీకు ఎవరన్నా సార్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా అంటే 100% మీకు కూడా చూపిస్తాం. సార్ మరి గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చిందంటే ఈ బిజినెస్ వల్ల ఒక 4 లాభాలు ఉన్నాయి. 4 లాభాలు తెలుసుకున్నావా? మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన, ఎప్పుడైపోతుంది అన్నట్టు ఉండకూడదు. ఈ బిజినెస్ ద్వారా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయి? 4. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఒక 4 లాభాలు ఉన్నాయి. ఈ 4 లాభాలు ఏంటంటే ఒకసారి ఆలోచించండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ లో, ఈ కంపెనీలో మనము ఒక 55 రూపాయలు పెట్టి సబ్బు పెట్టుకున్నాం. ఒక 55 రూపాయలు పెట్టి సబ్బు కొనుక్కున్నాం. 55 రూపాయలు పెట్టి సబ్బు కొనుక్కున్నాం. ఈ 55 రూపాయల సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది ఒక 5 రూపాయలు పోతుంది. స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ కి ఒక 5 రూపాయలు ట్యాక్స్ పోతుంది. సబ్బు కొన్నది ఎంత? 55. గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత పోయింది? సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంత పోయింది? తెలంగాణ గవర్నమెంట్ కు. సార్ గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గాలా పెరగాల? తగ్గాలి. తగ్గాలి, గవర్నమెంట్ దుమ్ము వేయాలి. అది కొట్లా మన బస్సులో పోతుంటే కొట్లాడుతారు, కరెంట్ వస్తలేంట మొత్తం. అంటే నాకు పార్టీల గురించి సంబంధం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కరెంట్ వస్తలేంట. నాకు తెలియదు, వాళ్ళు అనుకుంటారు. నేను అన్నా, అరే గవర్నమెంట్కు కరెంట్ సంబంధం ఏముంది అసలు? సంబంధం అంటే భూమిలో నీళ్ళు ఉండాలి, భూమిలో బొగ్గు ఉండాలి, బొగ్గు తీసుకోవడం కావాలి, మొత్తం సొరంగం అంతా కూలిపాయి. తెలుసుకొని టాపిక్ మాట్లాడచ్చా లేదా? ఏదన్నా నేను కూడా చెప్తున్నా సార్, నేను పొలిటికల్ గురించి మాట్లాడడం నాకు సంబంధం కూడా లేదు, కానీ ఏదైనా సరే ఒక విషయం పైన మనకు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి,
అవగాహన ఉంటే మాట్లాడాలి, దానిపైన పరిపూర్ణమైనటువంటి ఆలోచన ఉంటేనే మాట్లాడాలి. సగం సగం తెలిస్తే మాట్లాడదు. సగం సగం తెలిసిందని కూడా మొత్తం తెలిసిన మాట్లాడతాను నీతో. ఏం చెప్తావు వానికి? గుడ్కిలు మింగుతావు. అవునా కదా? అవునా కదా సార్? ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గలనా పెరగాలనా? ట్యాక్స్ కట్టడం తగ్గలనా పెరగాలనా? గవర్నమెంట్ ఎవరు ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ ఇచ్చే పనులు ఏం చేస్తారు? తగ్గలనా పెరగాలనా? ఇప్పుడు మనం అందరం వెస్టిలో చేయలేనా? తలా ₹1 గవర్నమెంట్ పోయిన బెనిఫిటా కదా? బెనిఫిటా కదా? తలా ఒక సబ్బు కొన్నాం, ఒక్కొక్కడు ఒక్కొక్క రూపాయి కొన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్బు కొన్నాం. ఒక్కరి నుంచి ₹1 పోయినా 145 కోట్ల మంది గవర్నమెంట్ రోజు ఆదాయం ఎంత? ట్యాక్స్ ₹1 గవర్నమెంట్ పోయినా ఒక మనిషి నుంచి 145 కోట్లు ఒక ప్రోడక్ట్ మీద. నేను మళ్ళీ చెప్పేది, ఒక ప్రోడక్ట్ మీద ఎన్ని కోట్లు పోతున్నాయి? ఇప్పుడు 145 పక్కన పెట్టేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇర్ఫాన్ అన్న వెస్ట్లో జాయిన్ అయ్యింది, బిజినెస్లో జాయిన్ అయ్యింది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో జాయిన్ అయ్యింది. జాయిన్ అయిన తర్వాత ప్రోడక్ట్ కొన్నాడు, ఒక ₹5 గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ కట్టినా లేదా? గవర్నమెంట్ పెట్టేటువంటి ప్రతి స్కీమ్ లో ఇర్ఫాన్ అన్న ₹5 ఉందా లేదా? ఏదో ఒక స్కీమ్ లో అయితే ఉందా లేదా? ఏదో ఒక పథకంలో ఉందా లేదా? అంటే నిజంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతి స్కీమ్ లో ప్రతి పథకంలో మన పాత్ర ఉందా లేదా? మన పైసలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? బాధపడాలా గర్వపడాలా? ఎల్లు ఎగిరేసుకొని చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టి ప్రతి స్కీమ్ లో ₹1 నా రూపాయి ఉంది, నువ్వు నేను ట్యాక్స్ కడుతున్నాం. ఇందులో కూడా సబ్బు ఒక సబ్బు కొనుక్కుంటేనే ₹5 పోయినాయి. మరి ఒక 2000 కొనుక్కుంటే ₹100 ట్యాక్స్ పోతే బెనిఫిటా కదా? బెనిఫిటా కదా? అది లాభం. ఒకటి గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది, ఏమొస్తుంది? ట్యాక్స్ వస్తుంది ప్రొడక్ట్ మీద. రెండోది ఉపాధి, ఎంప్లాయ్మెంట్. ఏ పాది? ఉగాది కాదు, ఉపాధి. ఉపాధి. సార్ ఇప్పుడు వెస్టీ బిజినెస్ లో ఒకసారి ఆలోచించండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ 30,000 జీతం తీసుకునేది, ఇప్పుడు నెలకు ₹1,00,000 1,20,000 వస్తుంది ఇన్కమ్. బెనిఫిటా కదా? బెనిఫిటా కదా? వెస్టీలో ఒక 33 లక్షల మంది డబ్బు సంపాదించుకుంటారు. ఉపాధి దొరుకుతుందా లేదా? ఇక్కడ చాలా మంది మన సాధనలో కూడా చాలా మంది ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు, పార్ట్ టైం చేస్తారు, ఫుల్ టైం చేస్తారు. అంటే ఈ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించిన అవకాశం వస్తుందా లేదా? ఇది గవర్నమెంట్ కానీ మీకు కానీ మనకు కానీ లాభమా నష్టమా? లాభమా నష్టమా? మూడోది ఇన్కమ్ ట్యాక్స్. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే టీడీఎస్ అంటాం, దీన్ని టీడీఎస్ అంటాం. ఇప్పుడు నేను ₹1,20,000 సంపాదిస్తున్నా వెస్టీ ద్వారా, నెలకు ₹3,000 గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది. వస్తువుల మీద కాదు, నేను సంపాదించిన సంపాదనకి గవర్నమెంట్కి ₹3,000 ట్యాక్స్ పోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. ఇట్లా 33 లక్షల మంది వెస్ట్లో డబ్బులు సంపాదిస్తారు. ఒక్కరి నుంచి ఒక 500 పోయినా గవర్నమెంట్కి బెనిఫిటా కదా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు బయట చాలా తక్కువ, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఊర్లో ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ. సంపాదించిన సంపాదన మీద గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. కట్టేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఇప్పుడు మనము ఈ బిజినెస్ లో జాయిన్ అయితే, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ బిజినెస్ చేస్తే గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయిన తర్వాతనే మన అకౌంట్లోకి పడతాయి. ముందే మనము అకౌంట్లోకి వేసి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టమంటే కడతామా? మనం తీసుకొని పోలీస్ స్టేషన్ కానీ పోతాం కానీ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాం. పోలీస్ స్టేషన్ పోయి కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అప్పుడు పెనాల్టీ తోటి ఫైన్ తోటి పైసలు కడతాం. నిజమా కదా? నిజమా కదా? ఇలా జాయిన్ అయినటువంటి ప్రతి వ్యక్తి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకొని మన అకౌంట్లోకి వేస్తుంది. అంటే నా నుంచి 3,000 పోయినాయి. 33 లక్షల మంది ఒక కంపెనీ గురించి నేను చెప్పేది, వెస్టీ గురించి. అట్లా కొన్ని లక్షల మంది పనిచేస్తారు కాబట్టి అందరి నుంచి ఇన్కమ్ అంటే సంపాదించే సంపాదనకు ట్యాక్స్ కూడా కడుతురా లేదా? ఈ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళడం వల్ల లాభమా నష్టమా? గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వస్తే పథకాలు ఎక్కువ వస్తారా? అభివృద్ధి పనులు జరుగుతాయి కదా? గవర్నమెంట్ పెట్టేటువంటి ప్రతి స్కీమ్ లో కూడా ₹1 ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టా లేనట్టా? మనం అందరము ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో జాయిన్ అయ్యి ఈ బిజినెస్ లో మనం అందరం కూడా సంపాదించడం అనుకోండి, ₹1,000, 1,500, 500 గవర్నమెంట్ ట్యాక్స్ అయితే పోతుందా పోదా? ఇది లాభమా నష్టమా? లాభమా నష్టమా? అగో ఇన్కమ్ ట్యాక్స్. ఇది మూడో లాభం. నాలుగో లాభం ఏం సార్ అంటే మీరే చెప్పాలి ఒకసారి. సార్ ఇప్పుడు ఏదన్నా కంపెనీ, నేను వెస్ట్ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు కూడా ఏదన్నా కంపెనీ టీవీలలో పేపర్లో రాకుండా మధ్యవర్తులు లేకుండా నోటి మాట ద్వారా ప్రచారం కావాలి అంటే నిజంగా చెప్పండి, ఏ కంపెనీ అయినా సరే, నేను వెస్ట్ గురించి చెప్పట్లే, నోటి మాట ద్వారా ముందరికి వెళ్ళాలంటే రిజల్ట్ ఉంటే పోతుందా లేకుండా పోతుందా? క్వాలిటీ ఉంటే పోతుందా లేకుండా పోతుందా? సార్ అంతే సార్. ఇప్పుడు ఈసారి ఆ సార్ ఒక 5-6 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వెస్ట్ బిజినెస్లో జాయిన్ అయ్యారు. ప్రోడక్ట్ ఎంతో నేను రకరకాలు చెప్పినా కూడా ప్రోడక్ట్ కొంటారు. ప్రోడక్ట్ కొన్న తర్వాత మళ్ళీ వచ్చే నెల ప్రోడక్ట్ కొనాలి. సార్ ప్రోడక్ట్ కొన్నప్పుడు ఉంటుందా అయిపోద్దా?
ఉంటుందా అయిపోద్దా? అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన ప్రోడక్ట్ కొనాలా లేదా? సార్ 5 రూపాయలు ఎక్కువ అనుకుందాం లేదంటే తక్కువ అనుకుందాం, రేట్ గురించి పక్కన పెడతాం. ప్రోడక్ట్ ఆ సార్ మళ్ళీ వచ్చిన నెల కొనాలనుకుంటే మళ్ళీ మనం ఇలాంటి మీటింగ్ పెట్టాలా, ప్రోడక్ట్ సార్ నచ్చాలా? బయట దానికంటే మంచి ఉంటేనే బయట సబ్బు కంటే మంచి ఉంటేనే మళ్ళీ సబ్బు కొంటాం, బయట పేస్ట్ కంటే పేస్ట్ మంచి ఉంటేనే కొంటాం, బయట కుకింగ్ ఆయిల్ కంటే మంచి ఉంటేనే మనం కొనగలుగుతాం. లేదంటే కొనగలుగుతాం సార్? మళ్ళీ నోటి మాట ద్వారా ప్రచారం ఏ కంపెనీ అయినా సరే సార్, భూమి మీద నోటి మాట ద్వారా ప్రచారం కావాలంటే ప్రొడక్ట్ మంచి ఉంటేనే ముందరకు పోతుంది, రిజల్ట్ ఉంటేనే ముందరకు పోతుంది, క్వాలిటీ ఉంటేనే ముందరకు పోతుంది, సైడ్ ఎఫెక్ట్ లేకుంటే ముందరకు పోతుంది. ఇప్పుడు నోటి మాట ద్వారా ప్రచారం అయ్యేటువంటి ప్రతి కంపెనీలో ప్రొడక్ట్ క్వాలిటీ పోయే అవకాశం ఉందా లేదా? 100% పోతుంది సార్. బయట దానికంటే ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ వచ్చేదానికంటే క్వాలిటీ అయితే ఖచ్చితంగా పోతాయి. ఈ క్వాలిటీ ప్రొడక్ట్ జనాలలోకి వెళ్తున్నప్పుడు జనాలందరూ కూడా ఆరోగ్యం మీద పెట్టుకునేటువంటి ఖర్చు తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందా పెరుగుతుందా? ఆ క్వాలిటీ ప్రొడక్ట్ ఇప్పుడు నేను వాడుకుంటున్నా, పైసల గురించి పక్కన పెడతాం. ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ ద్వారా ముందరికి వెళ్తుంది కాబట్టి క్వాలిటీ బయట దానికంటే క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది. ఈ క్వాలిటీ ప్రొడక్ట్ జనాలలోకి వెళ్తున్నప్పుడు నేను నా ఆరోగ్యం మీద పెట్టుకునే ఖర్చు అయితే తగ్గుతుందా లేదా? రోగాల మీద పెట్టుకునే ఖర్చు తగ్గుతుందా లేదా? అంటే ఇప్పుడు జనాలకు క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుందా లేదా? ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ వస్తున్నప్పుడు రోగాల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గుతుందా లేదా? మనకొకరికే తగ్గుతుందా? గవర్నమెంట్ కూడా తగ్గే అవకాశం ఉందా? ఎందుకు తగ్గదు సార్? 100% గవర్నమెంట్ దీన్ని ఎంకరేజ్ చేయడానికి గల కారణమే అది. క్వాలిటీ ప్రొడక్ట్ పోతుంది కాబట్టి ఇప్పుడు 4 లాభాలు ఉన్నాయి. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. ఈ మీటింగ్కి వచ్చినాం, 5 చూడు గురించి పక్కన పెట్టేది, నూనె డబ్బులు కొనుగోలు గురించి పక్కన పెట్టేది. ఈ మీటింగ్ రావడం ద్వారా అరే డైరెక్ట్ సెల్లింగ్ అనేది జనాలకు చేంజ్ చేయించేది కాదు, చైన్ సిస్టమ్ కాదు, అమ్మిపించేది కాదు. కంపెనీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది, తీసుకొని షాప్లో పెడుతుంది. నా ఆరోగ్యం అవసరం ఉంటే, నాకు మంచి ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను తెచ్చుకొని వాడుకోవాలి. ఈ విషయం తెలిసిందా లేదా? ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ నోటి మాట ద్వారా ప్రచారం అయ్యే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఈ బిజినెస్ 1920లో స్టార్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తెలిసిందా లేదా? దీని ద్వారా కొన్ని లాభాలు ఉన్నాయని తెలిసిందా లేదా? తెలుస్తుందా సార్? దీనిపైన నేను చెప్పినటువంటి విషయం కూడా అదే. ఈరోజు మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే దీనిపైన అవగాహన కల్పించాలి, సబ్జెక్ట్ ఇవ్వాలి, జనాలను చైతన్యం చేయాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. ఉత్తరే మసిమూసి మారడికాయ చేసి బయటపడడు కాదు. నేను సార్ నాకు ఇదంతా అవసరం లేకుండా వచ్చు. నేను ఉత్తరం వచ్చి కంపెనీ వెస్టేజ్ మధ్యలో ఎవరు ఉండరు, మధ్యలో ఇచ్చే పైసలు మీకు ఇస్తుంది. అడ్వర్టైజ్మెంట్ లేదు కదా, అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే పైసలు మీకు ఇస్తుందని చెప్పొచ్చు. కానీ నా ఉద్దేశం అది కాదు. ఒక్కరి మీటింగ్లోనే నేను చెప్తున్నా, ఆ ఒక్కరికైనా దీనిపైన సబ్జెక్ట్ ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, దీనిపైన పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించాలి. సరే ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చినాం, మన మైండ్లో నెగిటివ్ అయితే పోతుందా లేదా? పోతుందా లేదా? ఇది ఒక బిజినెస్ ఉందని తెలుస్తా తెలదా? తెలిసిన తర్వాత నీకు నచ్చినప్పుడే జైలుగా, నీకు నచ్చినప్పుడే ప్రోడక్ట్ కొను, నీకు నచ్చినప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయి. ఓకేనా? ఓకేనా సార్? నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే యూట్యూబ్, గూగుల్లో కూడా ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక బిజినెస్. ఇది దీంట్లో చాలా కంపెనీలు, వెస్టేజ్ అని ఇంకోటి ఇంట్లో కూడా ఫేక్ కంపెనీలు కూడా కొన్ని వస్తున్నాయి. నేను చెప్పింది ఒకసారి సార్ చూడు, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ డైరెక్ట్ సెల్లింగ్ అని వెస్టేజ్ గురించి చూడు. ఏం తప్పు అనిపిస్తే నా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయి, మాట్లాడు సార్ ఇలా చాలా లోపాలు ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయని చెప్పిస్తే పని చేసి నేను కూడా పని చేసుకుంటాను. చేయొచ్చలే సార్? సార్ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ బిజినెస్ లో జాయిన్ కావడానికి డబ్బు కట్టింది ఉందా? ఫ్రీగా జాయిన్ అవ్వచ్చా లేదా? నష్టం ఉందా? లేదు కాబట్టి జాయిన్ అవ్వచ్చా లేదా? జాయిన్ అవ్వచ్చా లేదా? సో ఎగ్జాంపుల్ చెప్తా, ఇక్కడ ఎవరైనా ప్రొడక్ట్ వాడుకొని ఏదైనా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఇక్కడ ఏదైనా అగ్రికల్చర్ కానీ హెల్త్ కేర్ కానీ ప్రొడక్ట్ వాడుకొని రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అగ్రికల్చర్. మీ పేరు సార్? అరుణ్ సార్. రైట్, కూర్చోండి, పర్లేదు కూర్చోండి. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? బాలనగర్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? డిగ్రీ చదువుకుంటారు. అగ్రికల్చర్ వేసిరా? ఏ పంటకి వేసారు? వరిసేనికి వేసారు. అంటే పంట బయట మందుల కంటే మంచిగా వచ్చిందా లేదంటే తక్కువ వచ్చిందా? బయట దానికన్నా దీని క్వాలిటీ ఉంది, బాగా వచ్చింది పంట. రైట్. ఒకసారి తరుణ్ సార్, అరుణ్ సార్ ఏం చెప్తున్నా సార్ అంటే, ఒకసారి ఆలోచించండి. వెస్టీ బిజినెస్లో నేను ప్రోడక్ట్ వాడుతున్నా సార్, అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడుతున్నా, నేను డిగ్రీ స్టూడెంట్ ఉన్నా. బయట ప్రోడక్ట్ కంటే పంట మంచిగా వచ్చింది, మంచి క్వాలిటీ అనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు అరుణ్ సార్కి ఒక రైతుకు హెల్ప్ చేసినట్ట కదా? హెల్ప్ చేసినట్ట కదా? ఇప్పుడు ఒక రైతుకు వెస్టీ బిజినెస్ ద్వారా లాభం జరిగిందా నష్టం జరిగిందా? లాభమా నష్టమా? మేడం మీ పేరు? లక్ష్మి మేడం. ఎక్కడ ఉండేది? ఎక్కడ? బాలనగర్ సార్. ఇప్పుడు ఏం చేస్తారు ప్రజెంట్? వెస్టీ చేస్తారు.
ఇప్పుడు ఏం వాడుకోరు, రిజల్ట్ ఏమొచ్చింది? నేను సప్లిమెంట్స్ వాడుతున్నాను. సప్లిమెంట్స్ వాడుకోరు. ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండే? బ్యాక్ పెయిన్ ఉంది సార్. బ్యాక్ పెయిన్ ఉండే. ఏమేమి సప్లిమెంట్స్ వాడారు? అలోవెరా ఆ, ఆ. అయితే నాకు కిడ్నీ స్టోన్స్ ఉండే. కిడ్నీ స్టోన్స్ ఉండే. మొత్తానికి ఇప్పుడు కవర్ అయిపోయింది. కిడ్నీ స్టోన్స్ తగ్గిపోయినాయి. తగ్గిపోయింది. మన ప్రొడక్ట్స్ వాడుతున్నా బయట వాడుతున్నా? లేదు, ఇక్కడ మనం వాడితేనే తగ్గిపోయింది. మన అంటే ఏవి? వెస్టేజ్ సార్. ఏ ప్రొడక్ట్స్? వెస్టేజ్. ఒకసారి కూర్చోండి సార్. ఒకసారి ఆలోచించండి సార్. కిడ్నీ స్టోన్స్ సంబంధించినటువంటి కిడ్నీల నాకు ఒక 3 months రైట్ టైం పడుతుంది సార్. ఒకసారి ఆలోచించండి. ఈ మేడంకి ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయంటే ఆపరేషన్కి అవసరం ఉంటుందా లేదా? మెడిసిన్ కూడా వాడాలా లేదా? ఇప్పుడు మేడంకి కిడ్నీలో స్టోన్ తగ్గించినాయి. బ్యాక్ పెయిన్ ఉండే, వెన్ను నొప్పి ఉండే, వెన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. వెస్టి ద్వారా లాభం జరిగిందా నష్టం జరిగిందా? మంచా చెడా? మంచా చెడా? ఆ మంచి ఈ వెస్టి బిజినెస్ ద్వారా జరుగుతుంది. జైన్ కావచ్చా లేదా? జైన్ కావచ్చా లేదా? మంచి చేస్తున్నాం సార్. రైతులకు మంచి జరుగుతుంది, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది. హెల్త్ ప్రాబ్లం ఇంకెవరైనా ప్రోడక్ట్ వాడుకుని రిజల్ట్ వస్తున్నారా? రైట్ మేడం చెప్పండి ఫాస్ట్. సార్ మా సార్కి షుగర్ ఉండే. షుగర్ ఉండే. 450 ఉండే సార్. ఆ. 2 నెలలు వాడిండు. 120 రైట్ 450 నుంచి షుగర్ వాళ్ళ సార్కి 120 రూపాయలు 120కి వచ్చింది షుగర్ నార్మల్. 120 అంటే 110, 120, 130 అంటే నార్మల్ షుగర్. 450 నుంచి 120కి వచ్చిందంటే లాభమా నష్టమా? ఇప్పుడు వెస్టి ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఆ మంచిని మీ ఇంటికి తీసుకొస్తుంటారు కానీ తలపేస్తున్నాము. ఆ మంచిని మీ ఇంటికి తీసుకొస్తామంటే తలపేస్తున్నావు. తెలుసా తెలగనా? తెలుసా తెలగనా? ఇప్పుడు వెస్టి బిజినెస్ ద్వారా రైతులకు మంచా చెడా జరిగేది? లాభమా నష్టమా? హెల్త్ ప్రాబ్లంలకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? కొంతమందికి డబ్బులు కూడా ఇప్పిస్తున్నావా లేదా? మళ్ళీ సార్ ఒకసారి మీరు నిలబడండి. మీరు ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు వెస్టిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 14 నెలలు అవుతుంది. మీరు ఇప్పుడు నెలకి ఇన్కమ్ ఎంత? 52 రూపాయల వేల? 52,000. చదువుకురా ఏమన్నా? ఏం చదువుకోలేదు. చదువు లేకుండా మళ్ళీ సార్ 52,000 ఇప్పిస్తుందంటే వెస్టి ద్వారా కొంచెము ఉపాధి కూడా కల్పిస్తున్నామా లేదా? ఈ బిజినెస్ ద్వారా డబ్బులు కూడా ఇప్పిస్తున్నామా లేదా? లాభమా నష్టమా? లాభమా నష్టమా? ఇక్కడ ఇంకొంచెం ఇన్కమ్ తీసుకుంటే ఎవరైనా ఉన్నారా? ఇంకా మీ ఇన్కమ్ మేడం ఎంత? ఎంత? 15,000. ఎంత చెప్పండి. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? మద్దూర్, షాబాద్ మండల్ మద్దూర్. 15,000 ఇన్కమ్ తీసుకుంటారు. ఇప్పుడు వెస్టి ద్వారా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నామా లేదా? డబ్బు సంపాదించిన అవకాశం ఇస్తున్నామా లేదా? సో మేడం మీ పేరు, మీ ఇన్కమ్ వస్తుందా? ఎంత? మీ పేరు? శివలీల. ఎంత ముందుకు ఏం చేసేవాళ్ళు? టైలరింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వెస్టికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 8 months అవుతుంది. ఎంత వస్తుంది ఇన్కమ్? 15,000 వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి సార్. ఒక నార్మల్ హౌస్ వైఫ్ కూడా వెస్టి ద్వారా డబ్బు సంపాదించిన అవకాశం వస్తుందా లేదా? లాభమా నష్టమా? లాభమా నష్టమా? ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా జనాలకు కానీ, మీ ఇంటికి కానీ, మా ఇంటికి కానీ, మీ పల్లె కానీ, మా పల్లె కానీ, మీ పట్టణాన్ని కానీ, మా పట్టణం కానీ, మీ ఊరు కానీ, నా ఊరు కానీ, నీకు కానీ, నాకు కానీ లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? ఈ లాభం జరిగేటువంటి బిజినెస్ లో మనం జాయిన్ అవ్వచ్చా లేదా? కస్టమర్ గా ఉండొచ్చా లేదా? నచ్చితే బిజినెస్ చేసుకోవచ్చా లేదా? వ్యవసాయం కూడా వాడొచ్చా లేదా? హెల్త్ ప్రాబ్లం ఉంటే వాడొచ్చా లేదా? పైసలు కావాలంటే పని చేసుకోవచ్చా లేదా? ఇదే మీటింగ్ అయిపోయింది. మీటింగ్. శ్రీశైలం సార్. ఎక్కడ ఉండేది? ఎక్కడ? షాబాద్ ఏ ఊరు? నారాయణలో కూడా. రైట్. షాబాద్ నారాయణలో కూడా అంటే ఫేమస్. మీకు ఆపోజిట్. తెలుసు, మాకు ఆపోజిట్. నేను చేసే గ్రామ పంచాయతీ ఆపోజిట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్ ఇంత ముందుకు? రిటైర్డ్ ఎంప్లాయ్. ఏంటి దేంట్లో సార్? స్కూల్లో. స్కూల్లో రిటైర్డ్ ఎంప్లాయ్ సార్ రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు వెస్టిలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది సార్? 6 months. ఏదైనా ప్రోడక్ట్ వాడుతున్నారా? ఏది రిజల్ట్ వచ్చింది సార్? థైరాయిడ్, మా మిస్సెస్ థైరాయిడ్ ఉండేది. థైరాయిడ్ ఉండే, బీపీ, షుగర్ ఉండే, నార్మల్గా వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా క్లాప్ చేయొచ్చు. నార్మల్గా వచ్చేసింది. నేను వింటున్నాను. ఒకసారి ఆలోచించండి సార్. పైసలు చాలా ఉంటాయి. పైసలు వస్తాయి సార్. కోట్లు సంపాదించిన వాడు ఎంబడి నీ ఎంబడి రావు, నా ఎంబడి రావు. కోట్లు కూడా పెట్టుకున్నా నా ఎంబడి నీ ఎంబడి రావు. వెస్ట్లోకి వచ్చి 2 కోట్లు సంపాదించిన వస్తాయి ఎంబడి ఏమన్నా? ఒకటి మనిషి ఎంబడి 2 వస్తాయి. ఒకటి చెడు, రెండోది మంచి. ఈ రెండే ఎంబడి వచ్చేది. ఈ బిజినెస్లకు
ఈ మీటింగ్ రావడం ద్వారా కొన్ని విషయాలు అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? మళ్ళీ సార్ కొన్ని ప్రొడక్ట్స్ తీసుకోండి, కుకింగ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, షెదర్ మ్యాక్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి ఇట్లా. సార్ ఇప్పుడు ఆ సార్కి షాబాద్లో ఉంటాడు సార్, నరేంద్ర రిటైర్డ్ ఎంప్లాయీ సార్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. వెస్ట్లోకి వచ్చి థైరాయిడ్ ఉన్నటువంటి సమస్య బీపీకి వాడుకొని నార్మల్ అయిపోయింది. థైరాయిడ్కు లైఫ్ లాంగ్ వాడాలి, జీవితాంతం మెడిసిన్ వాడాలి, 50 mg లేదంటే ఇట్లా రకరకాలు ఉంటాయి అన్న. ఇప్పుడు ఈ సార్కు ఈ ప్రొడక్ట్స్ ద్వారా రిజల్ట్ వచ్చిందా లేదా? మంచిగా చెడ జరిగేది. ఆ మంచిని మీ ఇంటి వరకు తీసుకొస్తాను. తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా లేదా? ఈ మంచి మార్కెట్ లో ఉంది. మార్కెట్ లో ఉండాలా, మన ఇంట్లోకే రావాలనా? మన ఇంట్లో కూడా రావాలా, మన ఒంట్లో కూడా రావాలనా? రావాలా లేదా? ఇది బిజినెస్ కాన్సెప్ట్ సార్. ఇక్కడ జనాలను చేయించారు కానీ 10 మంది ఏం లేదు, ఇల్లే ఏం లేదు ఇక్కడ. ఒకవేళ మీకు డబ్బు కావాలి అనుకుంటే సార్, డబ్బు అవసరమా కదా? తినగలుగుతామా డబ్బుతోటి? డబ్బుతోటి గోడలు కడతామా? బిల్డింగ్లు? నేనేమన్నా డబ్బు పెట్టి అంటున్నా, పైసలు పెట్టి, పైసలతోటి డబ్బులతోటి అవసరాలు తీసుకోవచ్చా లేదా? కొన్ని పనులు తీర్చుకోవచ్చా లేదా? కొన్ని కళలు నెరవేర్చుకోవచ్చా లేదా? కొన్ని కళలు నెరవేర్చుకోవచ్చా లేదా? ఇప్పుడు డబ్బు అవసరమే. మనం అందరం కూడా నెలంతా కష్టపడి పనిచేస్తున్నాం. ఖర్చు ఎక్కువైతుందా తక్కువ అవుతుందా? పని చేసేటోడు ఒకడు ఉండి ఇంట్లో, తినేటోళ్ళు 4 అయిపోయారు. సంపాదించేటోడు ఒకడు ఉండు, ఖర్చు పెట్టేటోళ్ళు 4 అయిపోయారు. సంపాదించేటోడు ఒకడున్నాడు, ఖర్చు పెట్టేవాళ్ళు 4 అయ్యారు. సంపాదించే మనిషి ఒకరున్నారు, తినేటోళ్ళు 4 అయ్యారు. ఇప్పుడు ఖర్చులు అనేది ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైంది కాబట్టి డబ్బులు మిగులుతలేవు. ఇబ్బంది పడుతున్నామా లేదా? ఇబ్బంది ఎప్పటివరకు ఉండాలి? ఎప్పటివరకు ఉండాలి అంటున్నా? ఇబ్బంది సచ్చవరకు ఉండాలా, మారాలా? ఇబ్బందులు మారాలా, మనం మారాలా? మనం మారాలంటే చేసే పని ఒకటే చేయాలా, ఇంకా వేరే పని కూడా చేయాలా? చేయాలా లేదా? చేసేటప్పుడు జనాలు సహకరిస్తారా లేదంటే వెనక్కి లాగే అవకాశం ఉందా? ఉందా లేదా? సో మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే, సార్ ఐడి తీసుకొని ప్రొడక్ట్ వాడండి, మీకు నచ్చితే కస్టమర్గా ఉండండి, మీకు నచ్చకపోతే వదిలేసేయండి. నచ్చకపోతే వదిలేస్తున్నావా లేదా? వదిలేస్తున్నా లేదా? ఇప్పుడు సంబంధాలు వస్తాయి. ఫస్ట్ సంబంధం క్యాన్సిల్ అయింది, నచ్చలేదు, చేసుకుంటారా లేదంటే వదిలేస్తారా? నచ్చలేదు, చేసుకుంటారా వదిలేస్తారా? రెండోది కూడా నచ్చలేదు, చేసుకుంటామా వదిలేస్తామా? అట్లా ఒక 10 వచ్చినాయి, 10 కూడా క్యాన్సిల్ అయినాయి. అట్లా చూసుకుంటే పోతే 30-40 వచ్చినాయి సంబంధాలు కాదు నెత్తి మీదకి. 30-40 వస్తే మనకు ఒక 30-40 సంబంధాలు చూసిన తర్వాత ఏదో ఒకటి సెట్ అయ్యే అవకాశం ఉందా లేదా? తెలంగాణ యాసలో మాట్లాడతాం, గంటకు దాకా పొందని దొరికే అవకాశం ఉందా లేదా? ఆ పొంతతో సంసారం చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? మనోళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నా, ఎందుకంటారంటే 2 కంపెనీలు చూడగానే ఫేక్ అంటారు. 2 సంబంధాలు చూసినావు, క్యాన్సిల్ అయినాయి, 3వ దానికి పోతున్నావా పోతలేవా? మరి ఇక్కడ 2 చూసినావు, లాస్ అయినావు, 2 చూసినావు, ఫేక్ అన్నావు, 3వ దానికి కూడా చెప్పలేము. ఇదే కావచ్చు పొంత నీకు. తెలుసుకోవచ్చా లేదు సార్? ఈ మీటింగ్ అవడం ద్వారా డబ్బు గురించి పక్కన పెట్టండి, కొనడం గురించి పక్కన పెట్టండి, జైన్ అవడం గురించి పక్కన పెట్టండి, కానీ కొన్ని విషయాలు అయితే అర్థమైనా లేదా? నా కాన్సెప్ట్ అంతే. ఒక్కరు వచ్చినా కానీ కూడా నేను ఒక్కరు వచ్చిన మీటింగ్కి వచ్చి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే, ఈరోజు డబ్బు సంపాదిస్తాం, అందరూ రకరకాల పనులు చేస్తున్నాం. మనం చేసే జాబ్ కానీ, బిజినెస్ కానీ, వ్యవసాయం కానీ, లేదంటే గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, హౌస్ వైఫ్ కానీ, స్టూడెంట్ కానీ రకరకాల పనులు చేస్తూ ఉన్నాం. ఈ పనులు చేస్తున్నాం కానీ డబ్బు అనేది మిగులుతలేదు. కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే, సార్ మీ పనులు చేసుకుంటూ, మీ జాబ్ చేసుకుంటూ, మీ బిజినెస్ చేసుకుంటూ, మీ వర్క్ చేసుకుంటూ ఖాళీ టైం దొరుకుతా లేదా? దొరుకుతా లేదా? ఆ ఖాళీ టైంలో, ఆ ఖాళీ ఉన్న సమయంలో ఈ బిజినెస్ చేయండి, ఈ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించుకోండి, ఈ బిజినెస్ మేము సపోర్ట్ చేస్తాం, కంపెనీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఏం చేయాలని చెప్తుంటుంది, ఎట్లా చేయాలని చెప్తుంటుంది, టీం ఎట్లా తయారు చేయాలి, డబ్బు ఎలా సంపాదించుకోవాలి, కంపెనీ కూడా ట్రైనింగ్ ఇస్తుంటుంది. తీసుకోవచ్చా లేదా? మీరు ఖాళీ ఉన్న టైంలో ఈ బిజినెస్ చేస్తే డబ్బు ఇస్తుంటుంది. చేయొచ్చా లేదా? సరే, మనం ఒక బయట ప్రైవేట్ జాబ్ చేస్తుండే ఒక ఎంప్లాయీ, ఆయన పార్ట్ టైం వెస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఒక 6 నెలలు కష్టపడ్డాడు, నెలకు 20,000 వచ్చింది. ఎంత వస్తుంది? 20 అనుకుందాం. 20,000తో 2 చిట్టీలు కట్టొచ్చా లేదా? బండి ఫైనాన్స్ కట్టొచ్చా లేదా? పిల్లల ఫీజులు కట్టొచ్చా లేదా? రూమ్ రెంట్ కట్టొచ్చా లేదా? చిన్న చిన్న ఖర్చులు తీసుకోవచ్చా లేదా? ఈ వచ్చే డబ్బుతో ఈ ఖర్చులు మొత్తం తీర్చేసిన మీరు ఫుల్ టైం చేస్తూ చూడు, ఆ డబ్బు మిగిలించుకోవచ్చా లేదా? దాచుకోవచ్చా లేదా? సేఫ్గా ఉంచుకోవచ్చా లేదా? సో మీకు అందరూ రిక్వెస్ట్ చేస్తాం సార్, ఈ బిజినెస్లోకి వచ్చి 2 కోట్లు సంపాయి, 3 కోట్లు సంపాయి, షాద్నార్లో అద్దె దగ్గర కొన్ని 4 ఫ్లోర్లు లేపి కాంప్లెక్స్లు, డూప్లెక్స్లు కట్టాలని చెప్తారండి.
తాతలు ముత్తాతలు తండ్రులు అవ్వాల అయ్యేల కాడికి పని చేసుకుంటూ వస్తారు. ఇప్పటికీ ఒక ఇల్లు లేక కొట్లాడుతున్నాం, నిజమా కదా? తాతలు తండ్రుల నుంచి పని చేసుకుంటూ వస్తే కడుపు నుండి కూడా మంచి తిండి తింటలేను, ఒంటి మీద మంచి బట్టలు వేస్తలేను, కాళ్ళకు కూడా ఒక ఖరీదైన చెప్పులు వేసుకుంటలేను, కంటి నిండా మంచి నిద్ర కూడా పోతలేను. అయినా కష్టాలు అట్లనే ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? సత్యందాకా ఉండొద్దు, మారాలంటున్నా. అవి మారాలనుకున్నప్పుడు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏమిటంటే పైసలు రావు. ఒక 6 నెలలు, ఒక 8 నెలలు, ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు కష్టపడాలి. ఇక్కడ నీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఏం చేయాలని చెప్తారు, ఎట్లా చేయాలని చెప్తారు. ఈ బిజినెస్ మొత్తం మీద నీకు టోటల్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడ బయట ఏదైనా జాబ్ సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తారా లేదా? ఇక్కడ కూడా మీకు ఒక 50,000 లక్ష రూపాయలు సంపాదించుకుని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ మీకు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మంది మాటలు పట్టించుకోవాలి, తొందర పట్టించుకోవాలి. మంది మాటలు తొందర పట్టించుకొని ఆగం కావాలి. తెలంగాణ పెద్ద సామెత ఉంది భూమి మీద, మంది మాటలు పట్టించుకుంటే మళ్ళీ వచ్చే కల్లా ఇల్లు. ఈ వెస్టీ బిజినెస్ లో కూడా నువ్వు మంది మాటలు పట్టి భూమి వెస్టీ బిజినెస్ కాదు, నువ్వు భూమి మీద మంది మాటలు పట్టించుకున్నావు అంటే కథం సమాప్తి అయిపోయినట్టు నీ చరిత్ర. బిజినెస్ కూడా చేసుకోవచ్చు, డబ్బులు ఇస్తాను చేయొచ్చా లేదా? సో ఆ బిజినెస్ ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. డబ్బులు ఎట్లా వస్తాయి అనేది సార్. ఇప్పుడు ఇక్కడ కంపెనీ ఉంటుంది, ఈ కంపెనీ ఇక్కడ షాప్ అనుకోండి. కంపెనీలో వస్తువు ఓ 30 రూపాయలకు తయారైంది. ఎంత తయారైంది? ఈ 30 నుంచి తయారై మన షాప్ రావడానికి 100 రూపాయలు అవుతుంది. ఎంతకైతుంది? 100 రూపాయలకి అవుతుంది. ఒకసారి ఆలోచించండి సార్, కంపెనీ డైరెక్ట్ మనకి తెచ్చిస్తాడా? ఇస్తాడా? తెచ్చాడు. కాబట్టి ఇక్కడ స్టాక్ ఇస్టాండ్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. కంపెనీలో ఒక సబ్బు ఉంది. ఇప్పుడు సబ్బు 30 రూపాయలకు తయారైంది. చేతులు మారుకుంటా మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి రేట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఈ సబ్బు గురించి జనాలు వాడాలంటే ఊళ్ళో డబ్సాట్ ఇవ్వాలా, లేదంటే అతబండ అక్కడ ప్రోగ్రామ్ పెట్టాలా, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా? ఇవ్వాలా లేదా? ఇచ్చిన తర్వాత మనకు షాప్లకు ఎంత దొరుకుతుంది? ఎంత చెప్పండి సార్, చెప్పండి మేడం. 100 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి మనం కొన్నాం అనుకోండి. ఈ 100 రూపాయలు మనయా కంపెనీ అనేయా? 100 రూపాయలు పెట్టి మనం కొంటే ఇగో ఈ 30 రూపాయలు కంపెనీ అనే పోతుంది. ఎన్ని పోతున్నాయి? ఇగో ఈ 70 రూపాయలు వీళ్ళు తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు అంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే బిజినెస్ చేస్తారు వీళ్ళు తీసుకుంటారు, ఈ అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు. అర్థం అవుతుందా? ఓకేనా? మనం కంపెనీలో వస్తువు 30 రూపాయలు తయారవుతుంది, మీ చేతికి రానికి 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు పెట్టి మనం కొంటాం. 100 రూపాయలు మన పైసలా ఆలయా? మన పైసలు పెట్టుకుంటే 30 రూపాయలు కంపెనీ అనేది పోతున్నాయి. 70 రూపాయలు ఇగో ఈ మధ్యలో బిజినెస్ చేస్తారు, మధ్యవర్తులు తింటారు, ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇష్టం తింటారు. ఈ 70 రూపాయలు మనకి ఇస్తే బెనిఫిట్ కదా సార్? ఒకటి వెస్టింగ్ కంపెనీ ఏం చెప్తుందంటే, వెస్టింగ్ కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే, సార్ ఇప్పుడు బయట 30 రూపాయలు తయారు చేసింది కదా, నేను ఒక 40 రూపాయలు తయారు చేసి ఎంత తయారు చేస్తా? 40 రూపాయలు తయారు చేస్తా. అదేంటి సార్ బయట 30 రూపాయలు తయారు చేసి నువ్వు 40 రూపాయలు తయారు చేస్తాను అంటున్నావు అంటే, బయట దానికంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి ఒక 5 రూపాయలు ఎక్కువ పెట్టొచ్చా లేదా? పెట్టొచ్చా లేదా? ఎంత రాలేదా? ఏమో కట్టమే. మీరు ఎన్నో వినకున్నా చెప్పిన కానీ చెప్తా, ఒక్కరున్నా నేను మొత్తం చెప్తా. నా కాన్సెప్ట్ అదే. చాలా మంది ఏం చేస్తారంటే 2-3 రుణాలు మీద మీద చెప్పేసి వెళ్ళిపోతారు. మీద చెప్పుడు కాదు, ఒక్కరున్నా 40 నిమిషాలు క్లాస్ ఉంటుంది, 30 నిమిషాలు అయిపోయింది, ఇంకో 10 నిమిషాలు ఉంది నాకు టైం. ఆ 30 నిమిషాలు టైం అయింది. ఇప్పుడు నేను కూడా వెస్టింగ్ కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే, సార్ నా కంపెనీలో సైంటిస్ట్ ఉన్నారు, తర్వాత సొంతంగా ఫ్యాక్టరీలు ఉన్నాయి, నేను బయట దానికంటే ఒక 10 రూపాయలు రేట్ ఎక్కువ పెడతా, క్వాలిటీ బయట దానికంటే మంచిగా తయారు చేస్తా, కాబట్టి 10 రూపాయలు ఎక్కువ పెట్టి ఇగో నా కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వను. అడ్వర్టైజ్మెంట్ ఇస్తలేదంటే పైసలు మిగతా లేవా? మధ్యవర్తులను ఎవరిని పెట్టుకోను. ఆ మధ్యలో ఈ మధ్యలో ఎవరు లేదంటే వీళ్ళకి ఇచ్చే కమిషన్ కూడా మిగతా మిగతా ఇగో షాప్ లో పెడతా, తీసుకొచ్చి ఎడ పెడతా అంటే డిఎల్సిపి స్టోర్ లో పెడతా, వెస్టీ స్టోర్ లో పెడతా. మీరు ఏం చేయాలంటే ఉత్తనే ఉట్లాడి ఐడి చేసుకోవద్దు. ఎమ్మడే ఆధార్ కార్డులు వసూలు చేసి చాలా మంది ఏం చేస్తారు అంటే, ఈ మీటింగ్కి వస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, మా ఊర్లోకి వేరే ఊరు రాగాలని చెప్పేసి మొత్తం ఆధార్ కార్డు వసూలు చేసుకుంటారు, జైన్ చేయించుకుంటారు. ఏం లేదానికి ఏం చెప్తారు, ఆధార్ కార్డు పైసలు వస్తాయి, ఓటీపీ వస్తుంది, చెప్పు చాలా మందిలో కొనుక్కో. అదే కొనుక్కుంటూ లాస్ట్ అవుతుంది. చాలా మంది 100 మంది వెస్ట్లో జాయిన్ అయితే 70 మంది ఇదే పని చేస్తారు. మొత్తం జనాలు అందరికి వస్తారు, ఐడి లేపిస్తారు, ఏం చెప్తలేరు, ఏం చెప్పట్లేదు. కొనుక్కుంటే పైసలు వస్తాయి, 4 జాయిన్ చేస్తే పైసలు వస్తాయి, ఆధార్ కార్డు ఓటీపీ చెప్పు. ఇట్లా చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నా దగ్గర సార్ నేను కరెక్ట్ చెప్పలేదు, మీకు అర్థమవుతుందా?
అవుతుందా? ఈ మేడం చేంజ్ చేయించిన, ఈ మేడం వెస్ట్లోకి వచ్చింది. ఈ మేడంకు అసలు ఏం తెలియదు వెస్టేజ్ అనేది. నేను ఇంటికి పోయినా, ఈ మేడంకు ఒక అలవాటు ఉంది, జనాలను చేంజ్ చెప్పడం అంటే నచ్చదు. ఏం నచ్చదు? జనాలను చేంజ్ చెప్పడం అంటే నచ్చదు. నేను మేడం దగ్గరికి వెళ్ళినా, మేడం ఒక మంచి బిజినెస్ ఉంది, ఇలా మనకి జైన్ కావాలి, నలుగురు జైన్ చేపిస్తే పైసలు వస్తాయని చెప్పిన. జైన్ చేయించడం అంటే నచ్చదు. జైన్ అవుతుందా? అవుతుందా? ఉత్తనే ఆధార్ కార్డు తీసుకో ఐడి చేసిన, ఆధార్ కార్డు తీసుకుని ఐడి చేసిన, కొనుక్కోమని చెప్పిన. ఒక నెల కొంటారు, మళ్ళీ వచ్చే నెల కొంటారా? కొంటారా? ఇలా జైన్ అన్న నుంచి కూడా కొంచెం మిస్టేక్ జరుగుతుంది. ఇలా జైన్ అయ్యి చాలా మంది, నేను వాళ్ళు తప్పుగా భావించట్లే, వాళ్ళు ఎక్కువ ఉరుకులాట అంటారు. మనం ఉరుకులాట, ఆవేశం, ఆతృతతో ఏం చేస్తారంటే ఇంటికి పోతారు, ఆధార్ కార్డు వసూలు చేసుకుంటారు. ఏం చెప్పట్లే, చాలా మంది బిజినెస్ గురించి ఏం చెప్పట్లే. ఉత్తర జనాలను ఏం చేసుకుంటారు, ఐడి కార్డు కొట్టేస్తారు. నేను ఆమనగల పక్కన విడైపోయాలని విలేజ్ ఉంటుంది. పొద్దున పోయి బిజినెస్ గురించి అర్ధ గంట సేపు చెప్పేసి ఐడి చేసి వచ్చిన. నేను ఇంటికి వచ్చిన 70 ఆధార్ కార్డులు పంపించారు. నేను కొట్టనని చెప్పిన, ఇది అట్లా కొట్టేది కదమ్మా, ఆధార్ కార్డు తీసుకొని కొట్టేది కదని చెప్పిన. వాళ్ళు యూట్యూబ్లో చూసి 70 ఐడీలు కొట్టారు. ఒక్కడు కూడా కొంటాడు, ఒక్కడు కొంటరా? ఒక రైతు ఇడికి వచ్చిండు, ఒక రైతును నిలవనికి పోయినాం. రైతుకు వెస్టిల్ ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలియబరిస్తే ఖర్చు తక్కువ అవుతుంది, పంట బాగా వస్తుంది, దీంట్లో తెగులు మందు ఉన్నాయి, పూత మందు ఉన్నాయి, కాత మందు ఉన్నాయి. బయట మందులకు మన మందులకు తేడా చెప్తే జైన్ ప్రొడక్ట్ వాడే అవకాశం ఉందా లేదా? హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బయట మందులు మనం వెస్టిల్ సప్లిమెంట్స్ గురించి చెప్తే వాడుకునే అవకాశం ఉందా లేదా? బయట ఒక జాబ్ చేసే వ్యక్తికి, ఒక బిజినెస్ చేసే వ్యక్తికి బయట బిజినెస్ గురించి మన బిజినెస్ గురించి చెప్తే జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉందా లేదా? జాయిన్ అవుతాడా? కానీ పక్కన పెట్టి దీనిపైన సబ్జెక్ట్ ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, దీనిపైన చైతన్యం కలిపి అసలు ఏందో చెప్పాలి. ఫస్ట్ ఆధార్ కార్డు వసూలు చేస్తే, రేషన్ కార్డు వసూలు చేస్తే, ఓటీ చెప్పుకుంటే, ఐడి కొడుతుంది, అని అక్కడ పంపిస్తుంది, నోట్ పంపిస్తుంది. మళ్ళీ వచ్చిన అంటే కొంటరా? కస్టమర్గా ఉంటే లాభాలు చెప్పినాం అనుకో, కొంటరా? ప్రొడక్ట్ వాడుకుంటే ఏమేమి లాభాలు అని చెప్తే కొంటరా? సో ఎగ్జాంపుల్ మన దాంట్లో ఒక ప్రొడక్ట్ ఉంది, ఆక్వాజెల్ అని. ఇది మీకు ఎక్కడ దొరకదు సార్. రైతులకు ఒక వరం ఇది. మన ఏరియాలో వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాలువలు ఉండవు, బోర్లు సరిగా రాదు, ఒకవేళ కరెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాటర్ తక్కువ ఉంటుందా, ఉండదా? ఆక్వాజెల్ అంటాం. మీరు ఇసుకలో కానీ, మట్టిలో కానీ, ఎరువులో కానీ, బయట పశువుల ఎరువులలో కానీ, ఎండలో కానీ కలిపి భూమిలో చల్లుకోవాలి. దుక్కిలా చల్లుకోలిన తర్వాత భూమిలో కలిసిపోతుంది. ఒకవేళ దున్నిన తర్వాత మనం తోటలు పెడతామా, పెట్టమా? పంట వేస్తామా, ఏమా? వేసినప్పుడు అన్ని సమయాల్లో వాటర్ అందుబాటులో ఉంటుందా? నీళ్ళు అందుబాటులో ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇది మనం వేసినాం అనుకో, ఇది ఇప్పుడు భూమిలో వేసేసిన, నేను టమాటా నార వేసేసిన, లేదంటే మిరప నార పెట్టేసిన. పెట్టిన తర్వాత నీళ్లు వదులుతామా, వదలమా? వారం కట్టాలా లేదా? కట్టాలి. కాబట్టి ఇప్పుడు ఈ పౌడర్ ఉండడం ద్వారా ఇది వేర్ల కిందకి వెళ్ళిపోతుంది. భూమిలోకి వెళ్ళిపోయాక నీళ్ళు ఎప్పుడైతే పెడతామో ఆ చెట్టు వేర్ల కింద, ఇది చెట్టు అనుకోండి, ఇప్పుడు చెట్టు వేర్ల కిందకి వెళ్ళిపోతుంది. ఈ వేర్ల కింద మొత్తం నీళ్ళు మొత్తం గడ్డ కడతాయి. ఏం చేస్తాయి? గడ్డ మొత్తం ఇప్పుడు జెల్ ఉంటుంది చూడు, జెల్లు మనం స్పాంజ్ నీళ్ళలో ఉంచితే ఎట్లయితుంది, అట్లా మొత్తం గడ్డ కడుతుంది. నీళ్ళు కిందికి వెళ్ళిపోయినది, భూమిలోకి ఎక్కువ కిందికి వెళ్ళిపోయినది. కొన్ని పోతాయి, పోయినకాడికి పోయిన తర్వాత మొత్తం కిందలే గడ్డ కడతాయి. చెట్టు వేర్ల కింద గడ్డ కట్టి ఒక వారం రోజులు నీళ్ళు లేకుండా చెట్టు అనేది తడి ఆరిపోకుండా, ఎండిపోకుండా నీళ్ళు మొత్తం కూడా పైకి వదులుతూ ఉంటుంది. పైన తడి ఆరిపోదా? పైన తడి ఆరిపోయినప్పుడు కింద నుంచి పైకి అందిస్తూ ఉంటుంది. లాభమా, నష్టమా? ఇప్పుడు వారం నీళ్లు కట్టాలంటే రైతు కూడా కష్టం అవుతుందా కదా? ఓసారి నీళ్లు కూడా తక్కువ ఉంటాయి, కష్టం అవుతుంది. ఇప్పుడు ఇది వాడుకుంటే వారం కట్టాల్సిన అవసరం కూడా లేదు, 2 వారాలకు ఒకసారి కట్టవచ్చు. అంటే ఒక వారం రైతుకు పని మిగులుతుందా లేదా? కష్టం కూడా తగ్గుతుందా లేదా? నీళ్లు కూడా మిగులుతున్నాయా లేదా? ఆ మిగిలిన నీళ్ళు నువ్వు వేరే పంటకు పెట్టవచ్చా లేదా? వేరే పొలానికి కూడా వాడుకోవచ్చా లేదా? ఇట్లా రైతుకు కష్టం తగ్గుతుంది, భూమి బాగా మెత్తగా అవుతుంది. భూమి ఎంత మెత్తగా ఉంటే ఏర్లు ఎంత లోపడిపోతే పంట అంత బాగా వస్తుంది. మీరు రైతులను అడగండి, భూమి మెత్త కావాలి, భూమి బాగా మెత్త చేస్తుంది. ఇంకోటి పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఇది పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, భూమిని బాగా మెత్త చేస్తుంది. నీళ్ళ ప్రాబ్లం ఉన్నోళ్ళు బోర్లు సరిగా పోయిస్తారు, ఊరికి వారం నీళ్లు కట్టాలి, మేము బాగా తోటలు వేస్తాం, లేదంటే ఓసారి కందులు వేస్తాం, జొన్నలు వేస్తాం, పత్తి వేస్తాం, జొన్నలు వేస్తాం. వేసినప్పుడు వారం రోజులు వానలు అటు ఇటు అయినాక చేను మొత్తం ఎండిపోతుంది కదా. అట్లాంటి టైంలో కూడా మొత్తము నీళ్ళు కింద గడ్డలే కట్టేసుకొని ఎండిపోకుండా పనిచేస్తుంది, తడి అనేది ఆరిపోకుండా పనిచేస్తుంది. ఇది రైతుకు లాభమా, నష్టమా? రైతుకి చెప్తే వాడతాడా, వాడా? కళ్ళు మూసుకొని వాడితే నీకు స్టాక్ కూడా దొరకదు. ఇక్కడ షాద్నగర్లో స్టాక్ దొరకదు. ఇక్కడ నువ్వు ఏడపోయిన స్టాక్ దొరకదు. అట్లా కాకుండా రైతు దగ్గర చెప్పినావు, అన్న మా దాంట్లో వ్యవసాయం అనుకున్నాయి, ఏమంటావు, బయట కొట్టి మందులు కొడుతున్నావు, మా మందులు కొట్టు అని చెప్పినావు. వాడతాడా? సో ఇంకోటి మన దాంట్లో తెగులు రాకుండా అగ్ని ప్రొటెక్ట్ అనే మందు ఉంది, శిలీంధ్రాల నుంచి తయారు చేసింది. ఇది
ప్రొటెక్ట్ అన్నప్పుడు బయట రైతులు రకరకాల మందులు కొడతారు. ఒక్కొక్క చేనుకి ఒక్కొక్క మందు కొట్టాలి, తెగులు మందు. వరికి ఒక రకంగా ఉండాలి. వరి కొట్టింది మళ్ళీ మిర్చి కొట్టనీకి రాదు, మిర్చి కొట్టింది పత్తి కొట్టనీకి రాదు. 4 పంటలు వేస్తే 4 పంటలు కూడా తెగులు మందు కొట్టాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఇక్కడ అన్ని రకాల పంటలకు సంబంధించి తెగులు మందు ఒకటే, తెగులు రాకుండా ఇది రైతుకు చెప్పగలిగితే వాడే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన దాంట్లో గమ్ అనేది ఉంటుంది. మనం పూత మందు కొడతాం, తెగులు మందు కొడతాం, నల్లి మందు కొడతాం, పేను మందు కొడతాం, ఇట్లా రకరకాల మందులు కొడతాం. కొట్టినప్పుడు ఎమ్మడే గాలి కూడా ఒకసారి గాలి వస్తారా, ముసురు కూడా వస్తారా. వర్షం వచ్చినప్పుడు ఏంటంటే చెట్టు మీద పడి మొత్తం కొట్టుకుపోతుంది. భూమి బాగా గాలి వచ్చినా కింద పడిపోతుంది, వర్షం వచ్చినా కూడా కింద పడిపోతుంది. రైతుకు నష్టమా కదా? మళ్ళీ పోవాలి, మందు పెట్టాలి, ఉద్యోగం సదన తీసుకురావాలి, మళ్ళీ మందు కొట్టాలి. కష్టమా కదా? మన దాంట్లో అగ్రి 82 అనేది గమ్ము. ఇప్పుడు ఆ గమ్ము మీరు ఎట్లా కలిపి కొట్టవచ్చు. స్ప్రేలు ఉంటాయి కదా, స్ప్రే మందులు కలిపి కొడితే మొత్తం చెట్టుకు బంకలేక పట్టుకుంటుంది. కొట్టినటువంటి మందును 10-15 నిమిషాలు మొత్తం గుంజేసుకుంటుంది. తొందరగా గుంజుకుంటుంది. చెట్టుకు తొందరగా గుంజుకోవాలా, లేట్ గుంజుకోవాలా? బంకలేక పట్టుకొని మందు అనేది గాలి వచ్చేదానికి కింద పడకుండా మొత్తం ఇట్లా చెట్టుకు పట్టుకుంటుంది. ఇది బెనిఫిటా కదా రైతుకు? చెప్పొచ్చా లేదా? మనం చేయాల్సింది అది చేయాలి. మామూలు ఏం చేస్తారంటే పోతురు ఇవన్న వ్యవసాయానికి టమాటా చేనుకున్నాయి, పత్తి చేనుకున్నాయి, ఆడుకో. ఇది మిస్టేక్ జరుగుతుంది సార్. మిస్టేక్ జరుగుతుంటే మన నుంచి కరెక్ట్ పోవాలా లేదా? ఇప్పుడు రైతుకు అవగాహన కల్పించాలా, ఐడియా ఉత్తనే జాయిన్ చేయాలా? వెస్టీలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడినటువంటి రైతు ఏ రైతు కూడా వదలడు. మీరు గుర్తుపెట్టుకోండి. నా ఊరు అని చెప్పండి. రైతులు ఒక్కసారి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడినంటే చాలా ఎక్సలెంట్గా ఆటోమేటిక్ కాళ్ళు వచ్చి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి వెళ్తున్నారు. అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. పూత మందు, కాత మందు, తెగులుకు, దానికి, దీనికి, పైన కింద అన్నీ ఉన్నాయి. టోటల్గా అడుగు మందులు ఉన్నాయి, పై మందులు ఉన్నాయి. రైతులకు బెనిఫిటా కాదా? ఇంకొక విషయం. సో ఇంకొక 2 ప్రొడక్ట్స్ గురించి చెప్తాను మీకు. లేడీస్ ఎంతమంది ఇంట్లో లేడీస్ ఉన్నారు? మీ ఇంట్లో చెల్లి అయినా, భార్య అయినా, తల్లి అయినా, పిల్ల అయినా, ఎవరైనా సరే ఎంతమంది ఇంట్లో మహిళలు ఉన్నారు? అందరి ఇళ్ళలో ఉన్నారంటే నువ్వు చెల్లి అయిపోతుంది. ఈ వెస్టీలో కాదు, మన ఇంట్లో ఎంతమంది ఇంట్లో లేడీస్ ఉన్నారు? బిజినెస్ లో కాదు. ఉన్నారా లేరా సార్? లేడీస్ హెల్త్ ఇంపార్టెంటా కదా సార్? ఆలోచించండి. లేడీస్ హెల్త్ అనేది ఇంపార్టెంటా కదా? ఇంపార్టెంటా కదా? పొద్దున్న లేస్తారా లేవరా? ఇంటి పనులు చేయాలా లేదా? ఈజీ ఉంటుందా కష్టంగా ఉంటుందా? కష్టంగా ఉంటుంది. వంట పని చేసినప్పుడు బాగా వేడి వస్తుంది. ఈజీ ఉంటుందా కష్టంగా ఉంటుందా? పిల్లల్ని రెడీ చేయాలా లేదా? బాక్స్ కట్టాలా లేదా? భర్త కూడా కట్టాలా లేదా? ఇక్కడ మధ్యాహ్నం పనులు చేయాలా లేదా? సాయంత్రం పూట మళ్ళీ వంట పని, ఇంటి పని చేయాలా లేదా? సాయంత్రం పూట మళ్ళీ అందరికి అన్నం పెట్టిన తర్వాత కూడా ఏమైనా ఉంటే తింటది, లేకపోతే నిజమా కదా? ఇన్ని పనులు చేసేటువంటి మహిళకు ఈజీ ఉంటుందా కష్టంగా ఉంటుందా? లేడీస్ పొద్దున్న నుంచి నైట్ అంతా పని చేసి ఆఖరికి ఉంటే తింటారు, లేకపోతే లేదు. ఇన్ని పనులు చేసినాక మొగోళ్ళు వచ్చి డబ్బా పెట్టుకొని ఆడబెట్టి ఇంటికాడ పెట్టి ఏందమ్మా నువ్వు చేసిందని అంటారా? ఇంటికాడ ఉంది నువ్వేందమ్మా చేసిందని అంటారా లేదా? ఒకసారి ఆ అమ్మని ఇంటికాడ వస్తే ఉంటే తెలుస్తుంది అంటుడు ఆయన ఇంటికాడ నుండి 2 రోజులు చేయబెడితే తెలుస్తా తెలదా? లేడీస్ కష్టాలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరితో షేర్ చేసుకోలేదు. అది తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మంత్ టైంలో చాలా వాళ్ళకి హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కావు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో మంత్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు బాగా రోజు వంట చేసినప్పుడు వేడి వస్తుంది. ఆ వేడికి చాలా ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఆ వేడికి ఎంత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో పొద్దున్న లేచినప్పటి నుంచి రకరకాల పనులు చేస్తారు. అంత పనులు చేసి చాలా ఎఫెక్ట్ అవుతారు లేడీస్. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలా లేదా? ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా డేంజర్ వ్యాధి ఏంటంటే, చాలా డేంజర్ అంటే గర్భసంచి చాలా మంది మహిళలకు గర్భసంచి వాపు వస్తుంది, గర్భసంచి పుండు వస్తున్నాయి, గర్భసంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, గర్భసంచి తీసేస్తారు, గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, థైరాయిడ్ వస్తుందా లేదా? వీళ్ళంతా బ్లీడింగ్ అవుతుంది. సో వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అన్న తెలంగాణ భాషలో వైట్ డిశ్చార్జ్ అవుతుంది, థైరాయిడ్ వస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తలేవా? చాలా మందికి ఒకసారి మహిళలకు గుర్తుపెట్టుకోండి, గర్భసంచి ఆపరేషన్ చేసిన ఒకసారి గర్భసంచి తీసేసిన నాకు తెలిసి భూమి మీద ఏ పని కూడా చేయలేదు. ఆరోగ్యం అయిపోయినట్టే. చాలా డేంజర్. ఒక్కసారి గర్భసంచి ఆపరేషన్ అయిన వాళ్ళు చూడండి, ఇంటి పక్కన గర్భసంచి తీసేసిన చూడండి, ఏం పని చేయలేరు. ఒక 10 కేజీల బస్తా కూడా తీసి పైన పెట్టలేరు. మరి ఇప్పుడు లేడీస్ ఆరోగ్యం కాపాడుకోవాలా లేదా?
కాపాడుకోవాలా లేదా? దాంట్లో శతవారి మ్యాక్స్ ఏ మ్యాక్స్? శతవారి మ్యాక్స్ ఒక 100 రోగాలు రాకుండా మహిళలు ప్రతి మహిళను కాపాడుకోవచ్చు. 12 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళ వాడుకోవచ్చు. 2 నెలలకు ఒక డబ్బా, 2 నెలలకు ఒక డబ్బా, 2 నెలలకు ఒక డబ్బా. లేదు సార్ డబ్బులు ఉన్నాయంటే ప్రతి నెల వాడుకోవచ్చు. గర్భసంచి ప్రాబ్లం రాకుండా వాడచ్చు. పుండ్లు రాకుండా, వాపు రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా. సో మంత్ టైంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది సో బయట డిశ్చార్జ్ కంట్రోల్ చేస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే థైరాయిడ్ సమస్యలు రాకుండా కూడా వాడుకోవచ్చు. బెనిఫిటా కదా? లాభమా నష్టమా? ఈ మీటింగ్కి వచ్చినాం సార్, కొనం పక్కన పెట్టేసేయండి. కానీ మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రోడక్ట్ వెస్టీ కంపెనీలో ఉందని తెలిసిందా లేదా? ఈ రోజు కాకుండా రేపైనా వాడొచ్చా లేదా? ఆడపిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రోడక్ట్ వెస్టీలో ఉంది. అది ఆడపిల్లలకు థైరాయిడ్ రాకుండా, థైరాయిడ్ ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు, గర్భసంచి ప్రాబ్లం ఉంటే తగ్గించుకోవచ్చు, గర్భసంచి ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా వాడుకోవడానికి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ వెస్టీలో ఉందని విషయం అయితే తెలిసిందా లేదా? అదే మీటింగ్ ఎందుకోసమే సార్ రావాలి, ఏమిటేమిటి కొనాలని ఏం లేదు. ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకొక ప్రొడక్ట్స్ మన దాంట్లో ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల నూనె. నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే తాట తీయాలి, తోలు తీయాలని చెప్తున్నాం. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ కానీ యూట్యూబ్ కానీ కొట్టి శతవారి మ్యాక్స్ పోగాలనుకుంటండి. వాట్ ఈస్ ద యూసెస్ ఆఫ్ శతవారి మ్యాక్స్ అనుకుంటండి. కొన్ని రాజుల కాలం నుంచి, కొన్ని 100 సంవత్సరాల నుంచి వాడుతుంది సార్ ఇది. కానీ ఇది అందరూ తెలుస్తుందా? సో పక్కన పెట్టండి. ఇంకోటి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటాం. అవిసె గింజలు ఉపయోగాలని ఒకసారి యూట్యూబ్లో గూగుల్లో కొట్టు, లేదంటే వాట్సాప్లో ఇప్పుడు మీకు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు అందులో కొట్టు వాట్ ఈస్ ద యూసెస్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అని కొట్టు. అవిసె గింజలు. ఈరోజు చాలా మంది ఫుడ్ తింటున్నామా లేదా? చికెన్, మటన్, రకరకాల ఫుడ్ తింటున్నాం. ఈ గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకపోతుందా లేదా? మరి పేరుకపోయింది ఎట్లా తీయాలి? ఇట్లా పొద్దున 2 ఏళ్ళు వేసి కక్కాలి. పోతా రక్తనాళాల్లో కొవ్వంతా పేరుకపోయింది, తీసేయాలా తీసేద్దా? తీసేయాలి. కూడా చాలా మంది గుండెపోటు చనిపోతారు సార్. నేను ఒకటే చెప్తున్నా, చాలా మంది ఒక కుటుంబం అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడదు. మరి ఏ రోగం వచ్చినా తట్టుకోగలుగుతున్నాం ఇవాళ. కానీ గుండెపోటు సెకండ్లలో వస్తుంది, సెకండ్లలో మనిషికి పొగిలిపోతారు. కుటుంబాన్ని కాపాడుకోవాలా లేదా? ఇది అవిసె గింజల నూనె, ఇది క్యాప్సిల్స్ ఉంటాయి. రోజు తిన్నాక లేదంటే రోజు 1 లేదా 2 వేసుకోవచ్చు, ఉదయం సాయంత్రం. ప్రెగ్నెంట్ వాళ్ళు వాడొద్దు, పాలిచ్చే తల్లులు వాడొద్దు, మిగతా వాళ్ళు అందరూ వేసుకోవచ్చు. డైలీ 1 వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎప్పుడైనా నమ్మవచ్చు, మింగొచ్చు, కొరుకోవచ్చు, ఎట్లైనా వేసుకోవచ్చు. ఇది వాడుకుంటే రక్తనాళాల్లో ఉన్నటువంటి కొవ్వంతా కూడా కరిగిపోయి గుండెపోటు రాకుండా పనిచేస్తుంది. లాభమా నష్టమా? లాభమా నష్టమా? ఈ మీటింగ్కి వచ్చినాం మనం. ఎప్పుడన్నా జైన్ కాలే వెస్టీలా బాగా ఇక్కడ పెయిన్ వస్తుంది అనుకో, వారం పెయిన్ వస్తుంది, అప్పుడన్నా వాడే అవకాశం ఉంటుందా లేదా? సరే పెయిన్ వస్తలేదు, ఒకవేళ పెయిన్ వచ్చినా కానీ నీకు వాడబుద్ధి కాలేదు. జనాలు రోజు పిట్టెలో రాలిపోతారు, గుండెపోటు వచ్చి. వస్తుందా లేదా? పిట్టెలో రాలిపోతున్నప్పుడు చాలా మంది జనాలు చనిపోతున్నప్పుడు భయం అవుతుందా కదా? ఆ భయం అయినప్పుడన్నా అరే వెస్టీలో ఆయన ఒకటి మీటింగ్లో చెప్పిండ్రు, పై గుండెపోటు రాకుండా ఒక ప్రోడక్ట్ ఉంది తెచ్చుకొని వాడుకోవచ్చు అని ఆలోచన వస్తుందా కదా? అందుకోసమే మీటింగ్ పెట్టేది. ఈ మీటింగ్ రావడం ద్వారా ఇప్పుడు మీకు అందరికి కొంచెం లాభం అనిపించిందా, నష్టం అనిపించిందా? లాభం అనిపించిందా, నష్టం అనిపించిందా? వంటలు ఇంకో ప్రోడక్ట్ గురించి చెప్తున్నా. కుకింగ్ ఆయిల్, వంట నూనె. మీరు, నేను, మనం అందరూ వాడేటువంటి వంట నూనె ఈరోజు మార్కెట్లో చూసుకుంటే ఒరిజినల్. మనం వెళ్ళి షాప్ కాడ గింజలు పోసి పట్టించుకొస్తే 350 నుంచి 400 రూపాయలు తీసుకుంటారు వంట నూనె. మనం వెళ్ళాలి, ఆడ కూర్చోవాలి, కుర్చీలో కూర్చుంటే ఆయన పోసి పట్టిస్తాడు. 300 నుంచి 400 రూపాయలు తీసుకుంటూ కిలో నూనె, పల్లి నూనె, గోల్డ్ డ్రాప్, సన్ఫ్లవర్ ఏదైనా సరే 300 రూపాయలకు నేను తక్కువిస్తానని చెప్తున్నా. వెస్టీ బిజినెస్ బంద్ చేసి వెళ్ళిపోతాను నేను. ఓపెన్ ఛాలెంజ్ ఇది. 300 రూపాయలకు తయారైన నూనెను 300లకు అమ్ముతురా, తక్కువగా అమ్ముతురా? తక్కువగా అమ్ముతురా అంటే ఒరిజినల్ ఎక్కువనట తక్కువనట? కల్తీ ఎక్కువ అవుతున్నట తక్కువ అవుతున్నట? సో మన దాంట్లో ఏంటంటే నిజం సార్, నేను అమ్మేటోళ్ళని తప్పు కాదు, తయారు చేసేటోళ్ళు తప్పు అంటున్నా. అవకాశం లేనప్పుడు నేను కూడా గోల్డ్ డ్రాప్ ఆడినా, తెలియనప్పుడు నేను కూడా గోల్డ్ డ్రాప్ ఆడినా. చెప్తున్నా, అవకాశం తెలుసుకున్నా, దానికి దీన్ని తేడంతా తెలుసుకున్న తర్వాత ఇది ఆయిల్ కంటిన్యూ చేస్తున్నా. మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్, తౌడు నూనె. తౌడు తెలుసు అందరికీ? తౌడుని తయారు చేసిన నూనె ఇది. నేను వాడమని చెప్తలేను, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఒకటి ఉంటుంది, సర్వే చేసి చెప్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్లు చెప్తారు గుండె నూనె, దీనిని గుండె నూనె లేదంటే హార్ట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అంటాం. ఈ తౌడు నూనె వాడమని. సార్ తౌడు నూనె ఎందుకు వాడాలంటే భూమి మీద ఏ నూనెలో లేనిది ఈ నూనెలో ఒకటి ఉంది. ఇందులో మనకి ఏంటంటే తౌడు దేని నుంచి వస్తుంది?
బియ్యం దేని నుంచి వస్తుంది? ఒట్ల నుంచి వస్తుంది. వరి నుంచి వస్తుందా? ఇగో దీంట్లో ఏముంటుంది అంటే ఓరైజినాల్ అని ఉంటుంది. ఏం నాలు? ఓరైజినాల్. మీకు వరి నుంచి వస్తాను ఎందుకు గుర్తుపెట్టుకున్నా అంటే గుర్తుపెట్టుకుంటుంది. ఓరైజినాల్ అని ఒకటి ఉంటుంది తౌడులో. ఈ ఒరిజినల్ ఏం చేస్తా అంటే ఈ రక్తనాళాలు కొవ్వు వేరుకుపోతుందా? పేరుకోదా? రకరకాల తిండి తింటున్న కొవ్వు అంతా వేరుకుపోతుంది. శరీరంలో చెడు కొవ్వు అంతా వేరుకుపోతుంది. మంచి కొవ్వు ఉంటుంది, చెడు కొవ్వు ఉంటుంది. ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటాం. హెచ్డిఎల్ మంచిది, ఎల్డిఎల్ చెడ్డది. ఎల్డిఎల్ మొత్తం తీసేయాలి, చెడు కొవ్వు మొత్తం తీసేయాలి. ఈ నూనె వాడుకుంటే ఏంటంటే ఆ చెడు కొవ్వు మొత్తం కూడా తీసేసి ఆ రక్తనాళాలలో పేరుకోమైనటువంటి ఎల్డిఎల్ చెడు కొవ్వు అంతా కూడా తగ్గిపోతుంది. చెడు కొవ్వు వెళ్ళిపోవడం మంచా చెడా? మంచిదా చెడ్డదా? అబ్బో తను తీసేస్తుంది. ఇంకోటి ఈ నూనె యొక్క గొప్పతనం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఉంటే తీసేస్తుంది. అదొక బెనిఫిట్. గ్యాస్ ట్రబుల్ రాకుండా చేస్తుంది. ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాం, గడ్డగట్టాలనా తొందర అరగాలనా? ఈజీగా అరగాలనా కష్టంగానా? ఈజీగా అడగాలనా తొందర అరగాలనా? ఈజీగా అరగాలి, తొందర అరగాలి. ఇప్పుడు మనది తౌడులో ఉన్నటువంటి ఒరిజినల్. ఈ ఒరిజినల్లో ఉండడం వల్ల మీకు గుండెపోటు రాకుండా కాపాడుతుంది, చెడుకో వేరుకపోకుండా కాపాడుతుంది, గ్యాస్ ట్రబుల్ రానేదు, గ్యాస్ ట్రబుల్ తీసేస్తుంది. ఇంకోటి ఫైనల్గా ఇట్లా చాలా లాభాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థ, నరాలు ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం, టీవీలు చూస్తున్నాం. సో నాడీ వ్యవస్థ అంతా కూడా బాగా వీక్ అయిపోతుంది. నాడీ వ్యవస్థను కూడా బలంగా తయారు చేస్తుంది. డైజెషన్ సిస్టమ్, తిన్నటువంటి తిండిని తొందర అరిగేటట్టు, ఈజీ అరిగేటట్టు చేస్తుంది. లాభాలు ఉన్నాయా లేవా? ఒకసారి నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి తౌడు నూనె రైస్ బ్రాండ్ అని ఉపయోగాలని కొట్టాడు. నువ్వు ఏ తౌడు నూనె వాడతావు, ఏ కంపెనీ వాడతావు నాకు సంబంధం లేదు. ఇన్ని లాభాలు ఉన్నటువంటి నూనెను గ్యాస్ ట్రబుల్ రాకుండా, షుగర్ లెవెల్ కూడా నార్మల్ కంట్రోల్లో వస్తుంది. దీని పాత్ర వాడవచ్చా లేదా? వాడవచ్చా లేదా? వాడుకున్నా సరే ఈ మీటింగ్ రావడం వల్ల కొన్ని విషయాలు తెలిసినా లేదా? మీకు నచ్చినప్పుడే ఐడి వేసుకోరి, మీకు నచ్చినప్పుడే ప్రోడక్ట్ వాడురి, మీకు నచ్చినప్పుడే బిజినెస్ షురూ చేయండి. ఓకేనా? ఆర్ యు రెడీ? రైట్. ఇప్పుడు సో ఫైనల్ గా ఇక్కడ ఇది కంపెనీ గురించి డబ్బులు వస్తుంది తెలుసుకుందాం. సార్ వెస్టీలో కంపెనీ ఏం చెప్తానంటే, సార్ నేను ఒక ప్రోడక్ట్ 40 రూపాయలకు తయారు చేస్తా. తయారు చేసి అడ్వర్టైజ్మెంట్ ఇయ్యాను, మధ్యలో ఓపెన్ పెట్టుకోను, తీసుకొచ్చి ఒక షాప్లో పెడుతున్నా. ఏడ పెడుతున్నా? షాప్లో పెడుతున్నా. మీరు ఫస్ట్ వెస్టీ గురించి తెలుసుకోండి, ఐడి చేసుకోకండి. ఉత్తనే ఫస్ట్ ఏం చేసుకోవాలి? తెలుసుకున్న తర్వాత ఫ్రీగా ఐడి తీసుకోండి. ఎట్లా ఐడి తీసుకోవాలి? ఫ్రీగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి ఫ్రీగా ఐడి తీసుకోండి. ఫ్రీగా ఐడి తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ కొనొచ్చా లేదా? వాడొచ్చా లేదా? నచ్చితే కంటిన్యూ చేయొచ్చా లేదా? నచ్చపోతే వదిలేయచ్చా లేదా? అప్పుడు నేను ఒక 40 రూపాయలకు తయారు చేస్తున్నా. ఎంతకు తయారు చేస్తున్నా? 40 రూపాయలకు తయారు చేసి మీకు 100 రూపాయలకి ఇస్తా. ఎంతకి ఇస్తా? మీకు 100 రూపాయలకి ఇస్తున్నా. కంపెనీ ఏం చెప్తుందంటే, సార్ నేను 40 రూపాయలు తయారు చేసి మీకు 100కి ఇస్తా. ఆ 100 రూపాయలలో 100 రూపాయలు పెట్టి మీరు కొనుక్కోండి. 100 రూపాయలు మన పైసలా కంపెనీ బా? 100 రూపాయలు పెట్టి మీరు కొనుక్కోండి. మీ 100 రూపాయలకించి నేను 40 రూపాయలు తీసేసుకుంటా. నేను తయారు చేస్తున్నా కాబట్టి నేను 40 రూపాయలు తీసుకుంటా. ఇంకెన్ని మిగులుతాయి? 60 మిగులుతాయి. కానీ ఈ మిగిలిన పైసలు తిననీకి ఎవరైనా మధ్యలో ఉన్నారా? ఉన్నారా? ఈ 60 రూపాయలు మనకి ఇస్తాను, తీసుకోవచ్చా లేదా? మన పైసల కంపెనీవా? ఇక్కడ బయట 70 రూపాయలు మన కంపెనీవా? మన మందికి పోతున్నాయి. ఇక్కడ మనది ఎండిపోతుంది, మందికి పచ్చగా అవుతుంది. ఇగో ఇక్కడ 60 రూపాయలు ఎవరు లేరు ఇక్కడ మధ్యలో. నవ్వుస్తుందా? మన ఎండిపోతుంది, మంది పచ్చగా అయితే వచ్చేది గుర్తుకొస్తుందా? ఇక్కడ మధ్యలో ఎవరు లేరు. ఈ 60 రూపాయలు మనకి ఇస్తాను, తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా లేదా? ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే, మీరు ఒకవేళ కస్టమర్ ఉండాలంటే కస్టమర్ ఉండాలంటే ఎవ్వరు చెప్పొద్దు. కొందరు చాలా మంది ఏమంటారు అంటే, సార్ నాకు వాళ్ళ వీళ్ళు బతలాడడం ఇష్టం లేదు, నేను ఎవ్వరు చెప్పానంటారు. ఎవ్వరు చెప్పదు. వాడుకోవచ్చా లేదా? వాడుకుంటే మీ ప్రతి నెల డిస్కౌంట్ ఇస్తుంటుంది. ఏ అకౌంట్? డిస్కౌంట్ ఇస్తుంటుంది. ప్రతి నెల 40 నుంచి 50 రూపాయలు మన అకౌంట్లోకి వేస్తుంటుంది. తీసుకోవచ్చా లేదా? తర్వాత మనకు ప్రతి నెల 100 నుంచి 200 రూపాయల సామాన్ ఫ్రీ ఇస్తుంది. తీసుకోవచ్చా లేదా? తర్వాత 4 నెలలు కొంటే 5 నెల 1250 రూపాయల సామాన్ ఫ్రీ ఇస్తుంది. తీసుకోవచ్చా లేదా? రూపాయి కింద పడితే జైలు వేసుకునే నేను 5 నెలల ఫ్రీ ఇస్తా అంటుందంటే తీసుకుంటున్నా వద్దంటున్నా? రూపాయి కింద పడితే జైలు వేసుకునే నేను 5వ నెల ఫ్రీ ఇస్తా అంటుంది. తీసుకుంటున్నా వదిలేస్తానా? రూపాయి కింద పడితే జైలు వేసుకునే నేను నెలకు 100 రూపాయల నుంచి 200 రూపాయల సామాన్ ఫ్రీ ఇస్తా అంటుంది. తీసుకుంటున్నా వదిలేస్తానా? రూపాయి కింద పడితే నేను జైలు వేసుకునే నేను నెలకు ఒక 40-50 రూపాయలు మీ అకౌంట్కి వేస్తా అంటుంది. తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా లేదా? ఎవ్వరు చెప్పకుని ఆఫర్లు వాడుకోవచ్చా లేదా? క్వాలిటీ ప్రోడక్ట్ వాడుకోవచ్చా లేదా? గవర్నమెంట్ 10 రూపాయలు ట్యాక్స్ కట్టొచ్చా లేదా? గవర్నమెంట్ సపోర్ట్ చేయొచ్చా లేదా? ఒకవేళ డబ్బు ఎక్కువ కావాలనుకుంటే కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే, సార్ నెలకు 2 మీటింగ్లకు రండి. ఎన్ని మీటింగ్లకు? మీకు నచ్చిన టైం, మీకు నచ్చిన ప్లేస్లో 2 మీటింగ్లకు రండి.
మంది మాటలు పట్టించుకోవద్దు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. సార్ ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ కదా, గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని వెస్టీ బిజినెస్ చేస్తున్నావు, నాకు కూడా డబ్బులు అవసరం ఉంది. డబ్బులు అవసరమా లేవా? ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? సచిన్ దాకా ఉండొద్దు, మధ్యలో మారాలంటున్నాం. చిట్టీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం, ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం, రూమ్ రెంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నాం, తిండి కూడా తినలేక ఇబ్బంది పడుతున్నాం, చెప్పులు కూడా మంచి వేయలేక ఇబ్బంది పడుతున్నాం, ఒంటి మీద బట్టలు కూడా మంచి ఇబ్బంది పడుతున్నాం, వేయలేక ఇబ్బంది పడుతున్నాం. ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఒక పెళ్లి వచ్చినా, ఒక సావు వచ్చినా, ఒక పేరెంటం వచ్చినా, ఎమర్జెన్సీ ఒక హాస్పిటల్కి అవసరం వచ్చినా కానీ కూడా ఒక 10,000 లేక, ఒక 30-40 లేక, ఒక 50 లక్షల రూపాయలు లేక ఇబ్బంది పడుతున్నామా లేదా? ఇబ్బంది పడుతున్నామా లేదా? నిజంగా ఆలోచించండి. ఒక 10,000 అవసరం ఉన్నప్పుడు ఎంబడే మన జేబులు ఉంటున్నాయా లేదంటే వేరే ఫోన్ చేస్తున్నామా లేదా? చేస్తున్నావా లేదా? ఎంబడే వాళ్ళు కూడా తీసిస్తురా లేదంటే కథలు చెప్తురా? మనం కూడా చెప్తున్నావా లేదా? మనం కూడా ఆ కథ వాళ్ళే చెప్తున్నాం, మనం కూడా చెప్తున్నావా? ఎందరో నీ బతలాడుకున్నాడు. అవకాశం లేనప్పుడు ఏడిచినాం, అవకాశం వచ్చినప్పుడు పట్టుకోవచ్చా లేదా? ఇక్కడ మీకు ట్రైనింగ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, టీం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాం, ఎలా టీం బిల్డ్ చేసుకోవాలి చెప్తాం, డబ్బు ఎలా సంపాదించుకోవాలి చెప్తాం, జనాలతో ఏం మాట్లాడాలో చెప్తాం, ఎట్లా చేయాలి చెప్తాం. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే నెలకు 2 మీటింగ్లకు రావాలి. ఎన్ని మీటింగ్లకు? 2 మీటింగ్లకు వచ్చి సాయంత్రం పూట ఒక అర్ధగంట క్లాస్ ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు. అర్ధగంట క్లాస్ ఉంటుంది, 8 నుంచి 8:40 వరకు క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు. సార్ ఇప్పుడు అందరం రకరకాల పనులు చేస్తాం, రోజు మీటింగ్ అంటే వస్తారా? ఈ బిజినెస్ మన జనం కొత్తది కాబట్టి నేర్చుకొని చేయాలా, నేర్చుకోకుండా చేయాలా? నేర్చుకొని చేయాలంటే అమాస పుణ్యానికి ఒకసారి నేర్చుకోవాలా, రోజు నేర్చుకోవాలా? రోజు నేర్చుకుంటే పైసలు వస్తాయంటే చేసుకోవచ్చా లేదా? అవి అర్ధగంట సేపు సాయంత్రం క్లాస్ పెట్టండి. క్లాస్ ఉంటుంది, వినండి. ఒక జూమ్ క్లాస్ ఉంటుంది. నెలకు 2 మీటింగ్లకు రా. చదవనీకి రాస్తారు పర్లేదు, రాయనీకి రాస్తారు ఓకే. సార్ మాట్లాడడానికి రాదు, నీకు ఏం చేయనీకి వచ్చినా ప్రొడక్ట్ వాడుకోనికి వచ్చా లేదా? ప్రొడక్ట్ వాడుకో. నెలకు 2 మీటింగ్ రావడానికి వస్తారా? 2 మీటింగ్లకు రా. ఇంకోటి ఏంటంటే భూమి మీద నువ్వు బతికి పట్టాలంటే, నువ్వు బయట పడాలంటే చేయాల్సింది ఏంటంటే నువ్వైనా నేనైనా డెవలప్ కావాలంటే మంది మాటలు పట్టించుకొస్తారు. చెప్తున్న పెద్ద పెద్ద సంసారాలు కూడా ఊరిపోతాయి. మంది మాటలు పట్టించుకుంటే కథం ఇక చాప్టర్ క్లోజ్. నువ్వు వెళ్ళైనా సరే నేను బెస్ట్ చెప్తలేను. మంది మాటలు పట్టించుకోకుండా నీ దోస్తులు ఉండరా? హలో, నువ్వు వెళ్ళి చెప్తే నమ్ముతారా? నమ్మరు. కాబట్టి ఎందుకు నమ్మరంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఏం మాట్లాడడం తెలియదు, ఏ విషయం మాట్లాడడం తెలియదు, ఏది మాట్లాడడం తెలియదు. కాబట్టి మీ దోస్తులు నాకు పరిచయం చేయొచ్చా లేదా? నాకు అంటే మిమ్మల్ని ఎవరైతే వెస్ట్లో జాయిన్ చేశారో వాళ్ళకి పరిచయం చేయండి. మీ చుట్టాలు కూడా ఉండరా? మీ ఫ్రెండ్స్. ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే సార్ డబ్బులు కావాలంటే టీం తయారు చేసుకోవాలంటుంది. ఏం తయారు చేసుకోవాలి? టీం అంటే దోస్తులకు చెప్పొచ్చా లేదా? చుట్టాలకు, ఊరులకు, భార్యలకు, మంచోళ్ళకు, చెడ్డలకు, ఇట్లా వీళ్ళందరికీ వెస్టేజ్ గురించి చెప్పాలి. అమ్ముకోవద్దు. పోయి చాలా మంది పోయి ఇచ్చొస్తున్నారు, పోయి కొందరు పోయి ఇచ్చొస్తుడు కాదు సార్, ఇది కొనుక్కుంటారు, పోయి వాళ్ళకి ఇచ్చొస్తున్నారు. ఇట్లా ఇచ్చొచ్చే బిజినెస్ కాదు సార్. మీరు ప్రొడక్ట్ వాడండి, నచ్చితే కస్టమర్గా ఉండండి. ఒకవేళ నచ్చింది పైసలు కావాలంటే నేను చెప్పిన ఈ విషయాలు ఇవన్నీ చేయండి. చేసి మీ ఖాళీ టైం అయినా మళ్ళీ ఈ బిజినెస్ గురించి వేరే చెప్పండి. మీరు వెళ్ళి చెప్తే వర్కౌట్ అవుతుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు పరిచయం చేయండి. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పొచ్చా లేదండి? ఆయన డౌట్స్ అడితే క్లారిఫై చేస్తున్నా లేదా? ఇప్పుడు ఇర్ఫాన్ సార్ వచ్చిండు. ఇర్ఫాన్ సార్ దగ్గర నేను పోయినా, కొత్త ఉండు మీటింగ్. నేను వెస్ట్ గురించి చెప్తాను పోయినా. ఫస్ట్ మీటింగ్ విన్నా నేను. మొత్తం వినగానే మొత్తం అయిపోయింది. నాకు మొత్తం ఆగుది అవుతలేదు. ఇక ఏం చేయాలి, ఇంత ఈజీగా ఉంది బిజినెస్, ఇంత ఈజీగా ఉంది అని చెప్పేసి ఇర్ఫాన్ అన్న దగ్గర పోయినా. రకరకాల క్వశ్చన్లు అడిగి నాకు ఏం తెలియదు. ఉత్తనే ప్రొడక్ట్ కంపెనీ గురించి మామూలుగా తెలుసుకుని పోయి చెప్పిన. ఆయన రకరకాల క్వశ్చన్లు అడుగుతుండు. సమాధానం చెప్పగలుగుతానా? చెప్పగలుగుతామా? ఏం చేయాలి? గుడ్కిలు మింగాలి. అది నేనే చేయను అన్న. నేను ఆ సార్ నాడు చెప్తా. ఏనైతాడా? ఈడు గుడి పెత్తడు ఈడి ఇట్లా అంటారు. ఈడే ఎట్లుంటారు ఆయన, ఈడేం చెప్తారు అనిపిస్తా లేదా? సార్ అనుకోకుండా కానీ డౌట్ నువ్వు క్లియర్ చేయకపోతే జాయిన్ అవుతాడా? ఆయనకి మనసులో ఏదైనా డౌట్ వచ్చిందంటే క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే ఓహో నేను కూడా వెళ్ళొచ్చు అనే ఆలోచన ఉంటుంది. ఆయన నీకే సగం సగం తెలుస్తుంది. ఈడ మొత్తం ఏంటివి ఇదే మొత్తం అని గుర్తుకున్నది. మెట్లు దిగుతావు 50% పోతుంది. ఇంటికి పోగానే ఆటో ఎక్కుతావు పోతుంది. ఇంటికి పోగానే పని మీద పడతావు అంతా పోతుంది. ఒక వెస్టేజ్ అనే పదం తప్ప ఏది గుర్తుకుండదు. వేరే వాళ్ళు చెప్తే నమ్ముతారా? నమ్మరు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాకు పరిచయం చేయండి. మీరు వెళ్ళి సొంతంగా చెప్పొద్దు. అట్లా పరిచయం చేస్తూ జర ఓపిక పెట్టుకోవాలి. సార్ ఇలా మందికి టైం పెడుతున్నావు, చుట్టాలకు టైం ఇస్తున్నావు, దోస్తులకు టైం ఇస్తున్నావు, టీవీకి టైం ఇస్తున్నావు, సీరియల్ టైం ఇస్తున్నావు, పేపర్ టైం ఇస్తున్నావు. ఊర్లో కొట్లాట జరిగితే నీకు సంబంధం లేని కొట్లాట దగ్గర కూడా 2 గంటలు ఉంటున్నావు. ఇద్దరు రాజకీయ నాయకులు కొట్లాడితే యూట్యూబ్లో 2 గంటలు చూస్తున్నావు. మందిదేమో పచ్చగా చేస్తున్నావు, నీదేమో ఎండబెట్టుకుంటున్నావు.
ఇది జర పచ్చగా అయ్యే అవకాశం వచ్చింది. గంట టైం పెట్టొచ్చా లేదా? పెట్టొచ్చా లేదా? పెట్టొచ్చా లేదా? అగో మందికి ఎట్టే టైం జర వెస్టింగ్ పెట్టండి సార్. ఒక గంట నీకు తెలిసిన రోజు ఒక మనిషిని కలిపి ఒకటి లేదు సార్ నాకు రోజు టైం కుదరదు, వారానికి రోజు ఖాళీ ఉంటావా? ఆ వారానికి నీకు తెలిసిన నాకు కలిపి అంటే మీ సార్లు మేము కల్పించి ఒక 6 నెలలు, ఒక 8 నెలలు, ఒక సంవత్సరం ఓకే పట్టుకోవాలి సార్ ఈ బిజినెస్లో. బెస్ట్గా తొందరగా డబ్బులు. చాలామంది నేను నిన్న నవాబేట నుంచి ఒక పిల్లలతో మాట్లాడినా. బెస్ట్ అంటే 2 నెలలు చేసి వదిలేసినట్ట. మా వాడు కూడా మరి పెళ్లి చేసుకున్నాడు, మా అన్న 3 నెలలకి వదిలేసినాడు. మరి ఊళ్ళో ఎవడు వదిలేదు, మా ఊళ్ళో కూడా వదిలేసింది, ఆమె కూడా వదిలేసింది. లాజిక్ ఉండాలా లేదా? ఆడవాడు పిల్లని వదిలేసాడు, ఆడవాడు మొగను వదిలేసాడు అంటే నువ్వు కూడా వదిలేస్తావు నాయన అని అడిగినాను. నేను ఎందుకు తెలిసినోడు కాబట్టి అన్న అందరు అంటే ఉతుకుతారు అట్లా. సరే ఇప్పుడు ఈ బిజినెస్ గురించి ఒక 6 నెలలు ఓకే పెట్టవచ్చా లేదా? 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న అందరు 20 సంవత్సరాలు పైబడి ఉన్నాం. 20 సంవత్సరాలు ఓపిక పట్టమా లేదా? బతుకు మారుతుంది, బ్రతుకు తెరువు మారుతుంది, కుటుంబం మారుతుంది, తరం మారుతుంది, తరాలు మారుతున్నాయి అంటే చేస్తా లేదా? 30,000 జీతం సార్ నేను బయట 1,20,000 రూపాయలు, 1,20,000 ఈ జూన్లో ఈజీ 2 లక్షలు క్రాస్ అవుతుంది. జూన్లో 100% 2 లక్షలు క్రాస్ అవుతుంది. జూన్లో ఒక 30,000 జీతగాడు 2 లక్షలు సంపాదించుకుంటుండు పక్కన పెట్టేసండి. 1,20,000 నెలకు సంపాదిస్తున్నా అంటే గొప్ప విషయమా కదా? ఒక నార్మల్ హౌస్ వైఫ్ 30,000 సంపాదిస్తుంటే గ్రేటా కదా? ఒక నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీ వెస్ట్లోకి వచ్చి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే గొప్ప విషయమా కదా? గొప్ప విషయం సార్. బాగా పైసలు ఉన్న వాళ్ళు ఉన్నారు బయట, మస్తు పైసలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా లేక మన పైసలు లేవు, భూములు లేవు, ఆస్తులు లేవు. మా ఫ్రెండ్ గారి దగ్గర వెస్ట్ మీటింగ్ గురించి చెప్పడానికి పోయినా. ఆడేమన్నాడంటే నాకేంద్ర వెస్ట్ గురించి మా తాత సంపాదించింది, మా అయ్య సంపాదించింది మస్తు ఉంది అన్నాడు. ఒకటే చెప్పిన, తాత ముత్తాత అవ్వయ్య సంపాదించిన ఆస్తుల మీద మీసాలు తిప్పితే మొగోడు అన్నారా బయటికి వెళ్ళి పని చేసి సంపాదించి తొడలు కొడితే మొగోడు అంటారని చెప్పిన. చాలా కూర్చుకుందానికి నేను మాట్లాడతలేడు. ఇక తాత ముత్తాతలు సంపాదించిన ఎవడైనా తిప్పుతాడు. మొన్న ఒక మీటింగ్ ఏడికి పోతున్నా, పోతుంటే ఆయన పరిచయం చేసుకొని నేను ఎవరో తెలుసా అన్నాడు. నేను నాకు ఎమ్మెల్యే సుట్టమవుతాడు ఏమవుతాడు సిగ్గుందా మీకు అన్న డైరెక్ట్ అన్న. ఎవరి పోరే కదా మీ పేరు ఇంకోటి చెప్పుకోవాలి అట్లా అని చెప్పి నువ్వు అట్లా బతకాలి. ఎంతసేపు నేను ఎవరో తెలుసా, నాకు ఆడ తెలుసు, నాకు ఈడు తెలుసా అంటే ఏం చేస్తావు? మరి ఇంకొందరు ఇట్లా చాలామంది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నేను ఎవరిని కావాలనట్లేదు. సో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, టైం ఎవరికి కేటాయిస్తున్నారు, మంది కోసం టైం పెడుతున్నావు. సో ఫ్రెండ్స్కు, చుట్టాలకు, దోస్తులకు, ఊరోనికి, వానికి, వీనికి నీకు అవసరం లేని విషయాలు కూడా నువ్వు తలదూరుస్తున్నావు సార్. ఇక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు, నీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అగో నీకు సపోర్ట్ చేసే బాధ్యత నేను ఇస్తాను. దాన్ని ఏమంటారా, ఒక 6 నెలలు టైం పెట్టుకో, ఓపిక పట్టుకో. 2 నెలలు చేసి వదిలేసుడు, 3 నెలలు చేసి వదిలేసుడు, 6 నెలలు చేసి వదిలేసుడు కదా సార్. 6 నెలల్లో అందరు కోటీశ్వరు కావాలంటే అందరూ 6 నెలలు పనిచేసి ఇంట్లో కూర్చోవాలి. సంవత్సరంలో కోటీశ్వరు కావాలంటే సంవత్సరం పనిచేసి ఇంట్లో కూర్చోవాలి. 2 సంవత్సరాల్లో కోటీశ్వర ఏదంటే 2 సంవత్సరాల్లో పనిచేసి ఇంట్లో కూర్చోవాలి. పెద్ద పెద్దలు పనిచేస్తారు, సెలబ్రిటీలు పనిచేస్తున్నా లేరా? హీరో నాగార్జున పనిచేస్తున్నా లేరా? చిరంజీవి చేస్తున్నా లేరా? మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్, ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నా లేరా? ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. మరి మనమేమి ఉన్నాం? 10 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఇంకా పని చేస్తున్నారు. వాళ్ళు పని చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కోట్లు సంపాదించిన వాళ్ళు బాగా పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. సో నేనేమన్నంటే మన తప్పు కాదని చెప్తున్నాను. మన సమాజంలో మన అట్లా అలవాటు చేసారు. ఒకటే పని చేయాలి, ఒకదాని మీద బతకాలి, ఒకటే పని చేయాలి, ఒకదాని మీద బతకాలి. అది మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం మన అట్లా అలవాటు చేసింది. కాబట్టి ఎవరు కూడా తప్పుగా భావించట్లేదు సార్. కొంచెం సమయం కేటాయించండి. మంది కోణం పెడుతున్నావు, తాగుడు అంటే పోతావు, తిండి అంటే పోతావు, యాటలు అంటే ఫతేపూర్ మైసమ్మ జాతర ఉందంటే నువ్వు ఆరోగ్యానికి నుంచి వస్తావు. మీటింగ్ పక్కన సన్సీట్లో పెట్టినా అంటే రావచ్చా లేదా? మన కోసం పెట్టవచ్చా లేదా? మన పిల్లల కోసం పెట్టవచ్చా లేదా? మన కుటుంబం కోసం పెట్టవచ్చా లేదా? సమయం మన కోసం పెట్టుకోవాలి సార్. ట్రేడర్స్ మొత్తం మంది పెడతావు, ఎన్నట్టు పెట్టాలి? ఇది సచ్చినాడు పెడతారు ఇక ట్రిప్ అని. నేను మామూలుతో నేను ఎవరిని అంటలేను. ఇంకా చాలా మంది రోజు స్టేటస్ పెట్టుకున్నారా, ఇండియా గెలిచింది, నీకేమైనా వచ్చిందా? సంతోషపడు, ఓకే నా దేశం కాబట్టి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, దుంకుతున్నావు, కేక్ కట్ చేస్తున్నావు, అది కొడుతున్నావు, పైకి రంగు గుప్పుతున్నావు, పైకి రాకెట్లు పంపిస్తున్నావు. మరి నీ ఇంట్లో పిల్లల పరిస్థితి బాగలేదు, ఆలోచన చేస్తున్నావా? భార్య పరిస్థితి బాగలేదు, ఆలోచన చేస్తున్నావా? మా ఫ్రెండ్ గారు ఒకటి ఉంటాడు, ఇంటర్మీడియట్ ఫ్రెండ్ గారు, ఇంట్లో ఏం పరిస్థితి బాగలేదు, తెల్లబాటలు వేసుకుంటాడు, ఊరు ఆడంగడానికి తిరిగి వస్తాడు.
భార్య మీద మాసం బంగారం లేదు, డైరెక్ట్ చెప్పిన. పెళ్ళ మీద మాసం బంగారం లేదు, పోయి తెల్లబట్టలు వేసుకొని వస్తే కాదు, నీకు ఏదైనా పని చేయి, నేను వెస్ట్ చేయమని చెప్తలేను. ఏదైనా పని చేసుకోవాలి. తింటివి మన ఊరు దేవునికి ఇచ్చిన పోతులేక తిరిగి ఊళ్ళ చేయొచ్చా లేదా? చేయాలా లేదా? చేయాలా లేదా? ఎవడు అనుకుంటాడు సార్, ఎవడు అనుకోడు. అంతా మనం పాపం చాలా మంది చూస్తున్నాం. మనం ఉన్నప్పుడే మీకు కష్టాలు ఉన్నాయి, మనం ఉన్నప్పుడే ఫ్యామిలీ సరిగా లేదు, మనం ఉన్నప్పుడే ఫుడ్ సరిగా లేదు, మనం ఉన్నప్పుడే ఒక బండి లేదు, మనం ఉన్నప్పుడే ఇల్లు సరిగా లేదు, మనం ఉన్నప్పుడే ఒక 1,00,000 రూపాయలు మన అకౌంట్లో లేవు. మనం లేకపోతే మనం సంపాదించడం లేకపోతే ఇంట్లో పరిస్థితి ఏం కావాలంటున్నా? అయితే మారుతుందా? పెన్షన్తో మారుతుందా? బతుకో రేషన్ కార్డుతో మారుతుందా? మనం ఉన్నప్పుడే చక్కగా చేసుకోవాలంటున్నా. అది కుటుంబంలో ఒక మనిషి ఉన్నప్పుడే, అవకాశం వచ్చినప్పుడే, మనిషి ఉన్నప్పుడు కాదు, మనిషికి అవకాశం వచ్చినప్పుడు పట్టుకోవాలి. అవకాశం రాగానే ఊర్ల మీద స్టార్టింగ్లో ఊరికి ఎంట్రెన్స్ అరుగులు ఉంటాయి, దిమ్మలు ఉంటాయి, నిలబడితే కాళ్ళు కిందికి వెళ్ళాడే వేస్తే ఊపుకుంటా కూర్చుంటివి, వచ్చి పోయటం చూసుకుంటా. చేయొచ్చా లేదా? అవకాశం దొరికితే చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? యాదే సార్ మీరు ఒకసారి నిలబడండి. రైట్. మీ పేరు? యాదయ్య సార్. మీరు ఇంతకుముందు ఏం చేశారు? నేను డిప్యూటీ సర్పంచ్గా చేసిన సార్. చేసి ఎక్కడ ఉండేది? ఇక్కడ చేసిన నేను వ్యవసాయం చేస్తారు. డిప్యూటీ సర్పంచ్ ఎక్కడ? విలేజ్ భువనగిరిపల్లి, ఏ మండల్? షాబాద్ మండల్, ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా. మీ వయసు ఎంత ఇప్పుడు? 76. 76. ఒకసారి గట్టి క్లాస్ పని చేస్తుంది తెలుసా? సార్ అన్నట్టు నేను అడిగిన డైరెక్ట్ ఇక్కడ కూర్చొని పెట్టుకోండి, ఎందుకు సార్ మీరు పని చేస్తారంటే, సార్ నేను సార్ చెప్పే డైలాగ్ ఒకటి చెప్తాడు సార్. ఇప్పుడు నేను చాలా కోల్పోయినా నా జీవితంలో. ఇప్పుడు నా జీవితం అంటే అయిపోయింది, కానీ చాలా మంది యువకులు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, హెల్త్ బాగాలేని ఉన్నారు, వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి. డబ్బు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పేసి 76 సంవత్సరాల నైట్ 7 షాపుల్లో మీటింగ్ చేస్తారు, 9-10 గంటల వరకు మీటింగ్ చేస్తాడు. సన్ సిటీ, హైదరాబాద్, ఇబ్రాహీంపట్నం, ఎక్కడంటే అక్కడ వస్తున్నాడు. ఒకటే సార్ ఎందుకు వస్తున్నాడు అంటే, సార్ నాది అయిపోయింది నా జీవితం. జనాలు చాలా మంది డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు, నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, ఎంతోమంది డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, సో ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, పంట దిగుబడి రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతవరకు నేను ఏదైనా చైతన్యాలి, కొంతవరకు నేను మార్పును తీసుకురావాలి, కొంతమందిని అన్న చైతన్యం చేయాలి, కొంతమందిని మార్చాలని సంకల్పంతో పనిచేస్తుండు. 76 ఏళ్ళ మా వానికి ఏమో 30 ఏళ్ళు 60 మీద కూర్చొని కాళ్ళు ఊపుకుంటా, జీవులలో చేతులు పెట్టుకుంటా, తెల్లబడలు వేసుకొని, ఒక మాసం బంగారం లేకుండా కూడా చేయొచ్చా లేదా? యాదే సార్ అందరికి ఇన్స్పిరేషనా కాదా? 76 సంవత్సరాలు ఏం సహకరిస్తారు సార్? బాడీ ఏం సహకరియదు. పొద్దున జూమ్ మీటింగ్ రామంటే రారు. తెలుసుకోవాలి సార్. నేను ఏమంటున్నానంటే, మనం చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా మనం ఇంతకుముందు అట్లా లేకుండే, మన బిజినెస్ మ్యాన్ లేకుండా ఇంతకుముందు ఇన్ని రోజులు అన్నీ కూడా అవకాశం లేదు. ఏదో మన వాతావరణ పరిస్థితులు అట్లా ఉన్నాయి, అందరు అట్లా బతుకులు, మనం కూడా అట్లా బతికేది. ఇప్పుడు అవకాశం వచ్చింది, మారాలా లేదా? మార్పు కోరుకోవాలా లేదా? మారకపోతే అన్నీ ఉంటాం, ఇక అందరు మారుతారు. ఒకసారి ఆలోచించండి, ఈ బిజినెస్ చేస్తే విమర్శలు వస్తాయా లేవా? జనాలు కూడా కొంత ఇబ్బంది పెడతారా లేదా? ఇండియాలో కూడా ఇబ్బంది పెడతారా లేదా? ఒకసారి ప్రధానమంత్రికి విమర్శలు వస్తాయా రావా? సెంట్రల్ మినిస్టర్కి ఇబ్బందులు వస్తాయా రావా? విమర్శిస్తారా లేదా? ప్రధానమంత్రి మీద ట్రోల్స్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా? విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ముఖ్యమంత్రులు కూడా విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారా లేదా? రాష్ట్ర మంత్రుల మీద విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారా లేదా? జెడ్పీటీసీల మీద, ఎంపీటీసీల మీద, సర్పంచ్ల మీద, వార్డు మెంబర్ల మీద, వార్డు మెంబర్ నుంచి దేశాన్ని ఏలేటోళ్ళ మీద కూడా విమర్శలు చేస్తారు. నీ మీద చేయరా? చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? దేశాన్ని ఏలేటోళ్ళ మీద జనాలకు మంచిగా చెడ చేసేది. రోగాలు తగ్గిస్తున్నావా లేదా? రోగాలు రాకుండా కంట్రోల్ చేస్తున్నావా లేదా? గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నావా లేదా? ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా లేదా? డెవలప్మెంట్ అవ్వడానికి ప్రతి పథకంలో మన రూపాయి ఉందా లేదా? ఉందా లేదా? రైతులకు మంచి దిగుబడి ఇస్తున్నావా లేదా? పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నావా లేదా? 10 మందికి ఉపాధి కల్పిస్తున్నావా లేదా? నువ్వు నేను జనాలకి ఇంత మంచి చేస్తున్నావు, భయపడాల్సిన అవసరం లేదు. గల్లు ఎగిరేసుకొని చెప్పాలి, మనం అందరం కూడా గల్లు ఎగిరేసుకొని చెప్పాలి, ఇది మనం చేసే బిజినెస్ మంచిదని చెప్పి చెప్పొచ్చా లేదు సార్? చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే, ఒక 6 నెలలు, ఒక 8 నెలలు, ఒక సంవత్సరం టైం పెట్టండి, టీం తయారవుతుంది. ఏమవుతుంది? టీం తయారవుతుంది. అదే తయారైతే మనం కూడా ఏమైనా చేయాలా లేదా? పంట ఇలా పత్తి వేసినావు, జొన్నలు వేసినావు, మక్కలు వేసినావు, పోగానే డైరెక్ట్ ఇలా వేసినావు, వారం రోజులు అయింది, కలుపు తీయాలా లేదా? మొలిసినాక తీయాలా, మొలుకుంది తీయాలా లేదా? జర్రా ఏమైనా పురుగు తల్లుతుంది, మందు కొట్టాలా లేదా? పశువులు మేడకుండా చూడాలా లేదా? ఒక పత్తి బాగా వస్తుంది, ఒక 6 నెలల తర్వాత పొలం మీద ఉంటేనే
పైసలు వస్తాయి దాన్ని తీయాలన్నా బయటికి తీసి ఇంటికి తీసుకురావాలా లేదా ఇంటికాడ ఉంటే పైసలు వస్తాయి మార్కెట్కి వేస్తే పైసలు వస్తాయి మార్కెట్కి వేస్తే పైసలు వస్తాయి జోకినాక పైసలు వస్తాయి ఒక 6 నెలలు పడుతుంది తల్లి గర్భం నుంచి బయటికి రానికే 9 నెలలు పడుతుంది 9 నెలల నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచిగా ఏ రోగం నొప్పి లేకుండా పుడతారు 6 నెలలకి 7 నెలలకు బయటకు వచ్చినాం అనుకో అంగవైకల్యంతో బయటకు వస్తాం ఉంటామో కూడా పోతామో తెలియదు ఒక పంటకు 6 నెలలు టైం పడుతుంది మనిషి పెరగడానికి ఒక పిల్లాడి మాటలు మాట్లాడడానికి ఒక 2 ఏళ్ళు పడుతుంది మనిషి నడవడానికి 1 సంవత్సరం పడుతుంది గర్భం నుంచి కూడా బయటికి రావాలంటే కూడా 9 నెలలు పడుతుంది మరి ఒక 6 నెలలు వెస్ట్లో ఓపిక పట్టొచ్చా లేదా ఒక 8 నెలలు పెట్టొచ్చా లేదా సంవత్సరం పట్టొచ్చా లేదా వెస్టేజ్ అనేది ఒక 6 నెలల పంట 8 నెలల పంట సంవత్సరం పంట సరిది ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం ఓపిక పట్టుకుంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన తర్వాత కాలం నీ మీద నా మీద ఏమన్నా కన్నెర చేసినా నీకు నాకు గ్యారెంటీ లేదు ఒకటి రాసి పెట్టుకోలే ఒకటి గీసి పెట్టుకొని రాలేదు ఇవాళ ఉన్నాడు రేపు పోతాడో తెలియదు రేపు ఉన్నాడు ఎల్లుండి పోతాడో తెలియదు నిన్ను నన్ను నమ్ముకుంది నిన్ను నన్ను నమ్మి ఫ్యామిలీ ఉందా లేదా పిల్లలు భార్య అమ్మ నాన్న సిస్టర్స్ బ్రదర్స్ మరి ఒక్కరి మీద ఇంతమంది ఆధారపడ్డారు మరి ఆ సంపాదించడం 4 నెలలు మూల పడితే పరిస్థితి ఏంది సంపాదించడం లేకపోతే కాలం మీద ఓన్ మీద ఐటమ్ ఎట్లా చేస్తుందో తెలియదు నీ మీద నా మీద కాలం కన్నెర చేసి నిన్ను నన్ను తీసుకుపోయినా వెస్టీలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పని చేస్తే నీకు ఇక్కడ సపోర్ట్ ఉంటుంది వెళ్ళుకుంటుంది నువ్వు లేకున్నా నువ్వు ఉన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెస్టేజ్ ఉన్న రోజులు మనం లేకున్నా భూమి మీద మన వాళ్ళు ఉన్న రోజులు వెస్టేజ్ ఉన్న రోజులు ప్రతి నెల డబ్బిస్తుంటుంది చేయొచ్చా లేదా దీన్ని 3 తరాల ఆదాయం అంటారు 3 జనరేషన్ ప్లాన్ అంటారు ఇప్పుడు నేనున్నా సార్ 1,20,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నా వెస్టీలో నేను లేకున్నా నా భార్య ప్రతి నెల ఇస్తుంది భద్రత ఉందా లేదా కుటుంబ భరోసా ఉందా లేదా నా భార్యకి ఏదైనా అయినా నా పిల్లలకు అదే 1,20,000 రూపాయలు ఇస్తుంటుంది చేయొచ్చా లేదా మరి బయట ఉంది ఈ విషయం అర్థమైనా కానీ కూడా సరే సార్ సావనిక చేస్తారు సార్ అని సావనిక చేయొద్దు కానీ నమ్ముకున్న వాళ్ళు అయితే ఉన్నారా లేరా మనం అవును చచ్చిపోయి చెందలు వేసుకొని చేస్తున్నాం సావు చెందలు వేసుకొని చేస్తారు అన్న ఏంటన్నా ఏడ బతున్నామో మనం ఎట్లా బతున్నాం చెందలు వేసుకొని కూడా సాగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది తాతలు ముత్తాతలు తండ్రుల అవ్వాల కాడికి నుంచి పని చేసుకుంటూ వస్తే ఇప్పటికి కూడా జనాలు చెందలు వేసుకొని చేయాల్సి వస్తుంది ఇంకా అన్నీ కొట్లాడుతున్నాం రైతు బంధుల కాడ రైతు బీమాల కాడ ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ ఆ ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ పింఛన్ల కాడ గుడ్ల కాడ ఆనే కొట్లాడుతున్నాం మారతాయా నిజంగా చెప్పదు పింఛన్ ఇంకా 2,000 ఎక్స్ట్రా వచ్చింది కుటుంబం మారదా కరెంటు 30 గంటలు వచ్చింది భూమి మీద 30 గంటలు లేదని వచ్చింది అనుకో మారుతుందా మారుతా అది మన ఆలోచన మారితే మనం చేసే పని మారితే మన బతుకులు మారుతాయి అంతే అంతకు మించి ఏం మారదు సార్ మనమే ముఖ్యమంత్రి అయినాం ఇంటికి ఉద్యోగం ఇస్తావా గవర్నమెంట్ ఉద్యోగం ఇంటికి 1,00,000 రూపాయలు సంపాదించిన ప్లాన్ ఇస్తావా కాదు సార్ అర్థమైపోయింది ఇది ఎవరితో కాదు ఎవరి పని ఆడు చేసుకోవాలి ఎవరు చేసే పని ఆడు చేస్తారు ఇక్కడ కూడా అందరికీ డబ్బు ఇప్పించే అవకాశం అవుతుందా లేదా కొంతమందిని మార్చే అవకాశం ఉందా లేదా సో మీకు కూడా చెప్తున్నా ఎంతసేపు గవర్నమెంట్ల మీద తిట్టడము జనాలను తిట్టడము పేరెంట్స్ని తిట్టుకోవడము మా ఏం సంపాదలేదు మా అమ్మ ఏం సంపాదలేదు మన పేపర్లో చూసినాను 15 ఎకరాల భూమి ఉంది ముసలిదాన్ని కొట్టి బయటికి వెళ్ళగొట్టారు అది బాగా అనిపిస్తుంది పింఛన్లు గుంజుకుంటారు ముసలి తాన నాకేమి ఇచ్చినామని 6 నెలలు పంచుకుంటారు 6 నెలలు చిన్న కొడుతానంటే 6 నెలలు పెద్ద కొడుతానా చిన్నప్పుడు పీకే విసుకుని ఉంటే తండ్రిదాన 6 నెలలు తల్లిదాన 6 నెలలు పెడితే బతుకుతుంది నువ్వు బతుకుందా నేను ఇవన్నీ ఏం చెప్తున్నా అంటే డబ్బు కోసం చేస్తారా లేదు ఇవన్నీ దేనితో ముడిపడినాయి ఈ డబ్బు ఉంటే ఇవన్నీ చేయొచ్చా లేదా డబ్బు ఉంటే అన్నీ జరుగుతాయి సార్ సో మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇది నా టాపిక్ కాదు చెప్తున్నా ఉన్నప్పుడే పేరెంట్స్ మంచిగా చూసుకోవాలి ఉన్నప్పుడే మన రిలేషన్ మంచిగా చూసుకోవాలి ఏం కోట్లు కట్టాలని చెప్తున్నా తిండి మంచి తిండి కాడ కూడా భయపడుతున్నావు రోజు మంచి తిండి తినాలంటే ఒంటి మీద రోజు 1,000 రూపాయలు అంగేయని కూడా భయపడుతున్నావు కాళ్ళకు మంచి చెప్పులు దొరకాలంటే భయపడుతున్నావు ఓ పండుగ మంచిగా చేసుకోవాలంటే భయపడుతున్నావు పిల్లగాని పురుడు కూడా అప్పు చేసే చేయబడుతుంది పిల్ల పెళ్లి కూడా అప్పు చేసి చేయబడుతుంది ఇంకేడ డెవలప్ అయినట్టు మనం డెవలప్ కావాలా లేదా గవర్నమెంట్ మారాలా మనం మారాలా పథకాలు మారాలా మనం మారాలా నేను చచ్చిపోకుండా చేస్తుంది గవర్నమెంట్ ఆపుతుంది అన్నాడు పోస్తుంది ఇందా అది నేను అదే చెప్తున్నాను సార్ మీకైనా నాకైనా ఇక్కడ మా చిన్నోళ్ళు ఉండొచ్చు పెద్దోళ్ళు ఉండొచ్చు ఇవన్నీ నేను ఎవరిని ఉద్దేశించి అనలే నా ఫ్రెండ్స్ దగ్గరికి పోయినప్పుడు మా రిలేషన్ దగ్గర ఓపెన్గా మాట్లాడి ఇవన్నీ ఆయన తిట్టుడు ఈయన తిట్టుడు అమ్మని తిట్టుడు నాయన తిట్టుడు కాదు మోగోను అయితే నువ్వు చంపాయి ఫస్ట్ ఇంట్లో మా అన్నకే చెప్పిన డైరెక్ట్ ఇది అవసరం లేదు కానీ చెప్తున్నా ఇంట్లో నాకు ఆయన కూలిపోయి అంటే మొగోనికి ఇస్తలేదంట కూలిపోయి
ఇడేమో 30 ఏళ్ళ మొగోడు ఏమో తిరిగి పెళ్లి చేసుకొని ఇలా అంటుండేడు. పెద్ద కొడుకే పెడుతుంది, పెద్ద కొడుకు నువ్వేం చేస్తున్నావు, ఏం మిగుతున్నావు, ఇంట్లో కట్టలు కడుతున్నావు. డైరెక్ట్ మాట్లాడినా చేర్చలేదా? చేర్చాలే సార్, అవసరం వాళ్ళ మీద కొట్లాడు. నీకు ఇచ్చింది కదా సత్తువా, 4 సీజన్ తాగనీకి పెట్టిడు, పెట్టవచ్చా లేదా? ఈడ సంపాదించా లేదా? వేరొనికి ఓన్కి చెప్పినా మన ఖర్చాన మనం పెట్టుకోవచ్చా లేదా? సో పెట్టుకోవచ్చు కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. సో బిజినెస్ గట్టిగా పట్టుకోండి, ఉత్తనే జలాన్ని చేంజ్ చూపించండి, దీనిపైన సబ్జెక్ట్ కల్పించండి, సబ్జెక్ట్ ఇవ్వండి, అవగాహన కల్పించండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మమ్మల్ని అడగండి సార్. మిమ్మల్ని ముందర తీసుకునే బాధ్యత మాది, మీకు సపోర్ట్ చేసే బాధ్యత మాది, మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత మాది. కొంచెం వెనక ముందు అవుతుంది.